This is Kavita with a difference. Namaste. This is Kavita. Welcome to my channel. Welcome to a very special interview. ఎలాంటి స్పెషల్ ఇంట్రాక్షన్ అవసరం లేని ఏ డిస్క్రిప్షన్కి కూడా ఫిక్స్ అవ్వని ఒక స్పెషల్ గెస్ట్తో మనం ఉన్నాం. థంబ్నెయిల్ అండ్ టైటిల్ చూస్తే అర్థమైపోయింది కదా మనతో పాటుగా ఎవరున్నారు. ఆ గెస్ట్తోనే మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్జీవి గారు. హలో ఆర్జీవి గారు. హాయ్ రాము గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ స్పార్క్ చూశాను అండ్ మీ వాయిస్ ఓవర్తో వచ్చినటువంటి 4-minute డి కంపెనీ కూడా చూశాను. డి కంపెనీ గురించి తర్వాత మాట్లాడుకున్నాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ స్పార్క్? స్పార్క్ ఈజ్ ఒక కొత్త ఓటీటీ ఛానల్. అది నేను సాగర్ ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తాం. అంటే ఇప్పుడు ఓటీటీ అనేది ఆబ్వియస్లీ లైక్ ఇప్పుడు ఒక టెక్నాలజీ మనం అంటే ఒక సినిమా చూడటానికి థియేటర్కి వెళ్ళటానికి సినిమా మన దగ్గర రావడానికి అనేది ఫండమెంటల్ ప్రిన్సిపల్ అది ఓటీటీ. అప్పుడు ఎప్పుడు ఎవరు సినిమా తీసినా వాళ్ళకున్న ఒక టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్ ప్రకారం ఒక 300 మంది థియేటర్లో కూర్చున్నప్పుడు ఫ్యామిలీస్ వస్తారు, లేకపోతే ఫ్రెండ్స్ గ్రూప్లో వస్తారు, రకరకాల మనుషులు వస్తారు. అందరినీ కలిసి ఒక థియేటర్లో సాటిస్ఫై చేయటం అనేది ఒక చాలా డిఫరెంట్ ఎక్స్పీరియన్సు. 1-to-1 చూసినప్పుడు ఎవరి రూమ్లలో కూర్చునో లేకపోతే ఎక్కడో హాస్టల్లో ఉన్నారా లేకపోతే ట్రావెల్ చేస్తున్నారా చూస్తున్నప్పుడు అది కంప్లీట్లీ ఒక పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. సో నేను చాలా జానర్ సినిమాలు ఎక్కువ తీస్తాను. సైకలాజికల్ థ్రిల్లర్స్, గ్యాంగ్స్టర్స్, హారర్. సో అది నాలాంటి సెన్సిబిలిటీ ఉన్న డైరెక్టర్స్కి ఐ థింక్ ఇస్ వెరీ బిగ్ థింగ్. అప్పుడు నీ స్పార్క్ ఓటీటీలో ఒక నేనే కాకుండా చాలామంది యంగ్స్టర్స్ని ఆల్సో ఐ వాంట్ టు ఎంకరేజ్ బడ్డింగ్ ఫిల్మ్ మేకర్స్. ఎందుకంటే సినిమా అనేది ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్స్ మీడియం. దాన్ని కమ్యూనికేట్ చేయడానికి, ఎక్స్ప్రెస్ చేయడానికి ఉన్న ఫండమెంటల్ తేడా ఏంటంటే అందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి, మీ సెన్సిబిలిటీ ఉన్న వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పడానికి ఒక తేడా ఉంటుంది. సో ఐ వాంట్ టు cultivate that kind of audience who like my kind of cinema. ఇది మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ స్పార్క్ ఓటీటీ. ఆల్రెడీ ఆర్ ఫ్యాక్టరీ ఉంది కదా. ఆర్ ఫ్యాక్టరీ ఈజ్ యాక్చువల్లీ మీరు చెప్పేది ఆర్జీవి వరల్డ్ థియేటర్. అది నేను స్టార్ట్ అయినప్పుడు ఏటీటీ అంటే పేపర్ వ్యూ మోడల్లో అది ఒకటి చేసాం. దట్ ఈస్ డిఫరెంట్. ఇదేంటంటే ఒక ఓటీటీ అనేది ఇట్ ఈస్ యాక్చువల్లీ గెటింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఆన్ ఎ సబ్స్క్రిప్షన్ బేసిస్. సో ఇప్పుడు స్పార్క్ అనేది అంటే ఓన్లీ మీ మూవీసే వస్తాయా, లేకపోతే మీ కైండ్ ఆఫ్ మూవీస్ని ఎవరైతే ఇంట్రెస్ట్ చూపిస్తారో అలాంటి జానర్ ఆఫ్ మూవీసే వస్తాయా? ఎలాంటి అన్ని బేసిక్లీ ఓటీటీలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకే కైండ్. ఇప్పుడు అంటే నేను నా పేరు క్రియేటివ్ ఆస్పెక్ట్లో అసోసియేట్ అయి ఉంటే ఆ పర్టిక్యులర్ సినిమాతోటి నా కైండ్ ఆఫ్ సినిమాలు వస్తాయి. లేదా వేరే కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ అవి కూడా ఉంటాయి. అంటే ఇప్పుడు ఒక మనం స్పార్క్ ఓటీటీ అనేది ఒక మాల్ అనుకుంటే నాయి కొన్ని షాపులు ఉంటాయి, వేరే షాపులు కూడా ఉంటాయి. అంటే అది నా సెన్సిబిలిటీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు సెక్స్ కామెడీస్ ఇష్టం ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు దేవుడి సినిమాలు, స్పోర్ట్స్ సినిమాలు అలాంటివి ఇష్టం ఉండవు. సో అవి నేను ఎప్పుడు చేయను, అట్లా నేను క్రియేటివ్గా ఇన్వాల్వ్ అవ్వను. బట్ దే ఆల్సో మైట్ బి దేర్ డిపెండింగ్ ఆన్ అది. అందుకని సో బ్రాండ్స్ అనేవైతే డిఫరెంట్ ఉంటాయి. కరెక్ట్. సో బట్ స్పార్క్ అనేది కంప్లీట్గా లాంచింగ్ అనేది మీ ఓన్ మైండ్ సెట్ని బేస్ చేసుకునే లాంచ్ అయినట్టుంది. చూసిన డి కంపెనీ ప్రోమో చూసిన తర్వాత ఫస్ట్ 4 minutes చూసిన తర్వాత ఐ వుడ్ సే అంటే ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ఉందనుకోండి, నార్కాస్ అనేది చూస్తే ఆ సెన్సిబిలిటీ ఒకటి ఉంటుంది, వైల్డ్ కంట్రీ ఇంకోటి ఉండొచ్చు, ఇంకోటి ఏదో ఉండొచ్చు. సో అప్పుడు కరెక్ట్ ఎగ్జాంపుల్ నా ఫీలింగ్ మాల్లో వేరే షాప్లో స్పెషలైజేషన్స్ ఉంటాయి, కానీ మాల్ దానిలో అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఫస్ట్ నాకు డి కంపెనీది 4 minutes చూసిన తర్వాత వెరీ ఫస్ట్ డైలాగ్ మీ వాయిస్ ఓవర్లో వచ్చింది, ముంబై మే ఇస్ వక్త్ కాఫీ కుచ్ సుకూన్ హై. కాఫీ కుచ్ సుకూన్ ఉన్న తర్వాత ఎందుకని మళ్ళీ చేయాల్సిన అవసరం ఏర్పడిందని మీరు అనుకుంటున్నారు? అంత స్పేస్ ఇప్పుడు ఏముంది? ఇంకాదు ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, కానీ ప్రశాంతంగా ఉన్న టైంలో ఇక్కడ పాయింట్ అండి, ఎనీథింగ్ మీరు ఒక సినిమా అన్న ఏదన్నా తీసినప్పుడు మీరు ఒక హిస్టారికల్ ఫిల్మ్ తీయచ్చు, లేకపోతే జరిగిపోయిన ఒక ఇన్సిడెంట్ దాని గురించి తీయచ్చు. అంటే ఇదే సిటీలో ఇప్పుడు అందరూ చూడండి దాన్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ చేసుకున్నప్పుడు 40 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏమైంది అని చెప్పడం అనేది కూడా కథలో ఒక ఉద్దేశం. అది అవసరం అని కాదు, ఏది అవసరం కాదు, అలా ఏది అనవసరం కాదు, ఏది అవసరం కాదు. బట్ నేను ఫ్యాసినేట్ అంటే నాకు ఆల్మోస్ట్ డి కంపెనీ స్టోరీ అనేది ఒక మహాభారతం లాగా నేను ఫీల్ అవుతున్నది. ఎందుకలా మహాభారతం అని ఎందుకంటే బికాస్ క్యారెక్టర్స్ కాన్ఫ్లిక్ట్. ఎప్పుడైనా మీకు స్టోరీ అనేది ఉన్న క్యారెక్టర్స్లో ఉన్న కాన్ఫ్లిక్ట్లోంచి వస్తుంది. సో ఇప్పుడు దావుద్ ఇబ్రాహిం లాంటి గ్యాంగ్స్టర్ అసలు పైకి రావడానికి అప్పుడున్న పరిస్థితులు కానీ, ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి జరిగినప్పుడు
ఆ క్యారెక్టర్స్. ఇప్పుడు ఒక మనిషి ఎప్పుడు ఒక పరిస్థితిలో ఒక డెసిషన్ తీసుకుంటాడు. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ విల్ బీ క్యాటబుల్టెడ్ ఇంటూ తనే కంట్రోల్ చేయలేని ఒక సిచ్యువేషన్లోకి. అది చాలామంది లైఫ్స్ని టచ్ చేస్తుంది. ఇప్పుడు డీ కంపెనీ అనేది దావుద్ ఇబ్రాహిం బయోపిక్ కాదు. అది డీ కంపెనీ పేరు మీద చాలామంది సక్సెస్ఫుల్ అయ్యారు, ఫెయిల్ అయ్యారు, చచ్చిపోయారు, చంపబడ్డారు, చంపేశారు, ఎన్నో జరిగిన అందరి క్యారెక్టర్స్ స్టోరీ ఇది. డీ కంపెనీ మీరు ఇప్పుడు ఒక మహాభారతం అన్నప్పటికీ అందులో కంప్లీట్గా ఒక క్రైమ్ అనేది ఉంది, మర్డరే కనిపిస్తుంది, ఒక మాఫియా కనిపిస్తుంది, ఎక్కువగా అగ్రిమెంట్స్ లేకుండా జరిగేటువంటి ఎక్స్చేంజ్ అనేది ఇవన్నీ కనిపిస్తుంది కదా. అదొక కాంట్రాడిక్ట్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? మహాభారత్ని మనం ఒక ఎపిక్గా చూస్తాం. మహాభారతం కూడా అదే కదా. మహాభారతంలో మీరు చూస్తే రిలేటివ్స్ కొట్టుకుంటున్నారు ల్యాండ్ కోసం, చంపేస్తాం, తొడలు పగలగొట్టేస్తాం, నరికేస్తాం అని ప్రతిజ్ఞలు చేసుకుంటున్నారు. మధ్యలో ఫిట్టింగ్లు పెడుతున్నారు కొంతమంది, ఎవరి తరపున ఉండాలి ఏంటి అని. అక్కడ మళ్ళీ ఫ్యామిలీ మెంబర్స్లోనే ఒక ప్రాబ్లం. సో ఎవెన్చువలీ మహాభారతం ఈజ్ నథింగ్ బట్, అంటే మీరు ఒక ఫ్యూడలిస్టిక్ ఆస్పెక్ట్ ఎప్పుడో మనం అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం, 100 సంవత్సరాల క్రితం జరిగింది, లేకపోతే బుక్ రాశారు, వాట్ ఎవర్ ద రీజన్ ఈజ్, ద స్టోరీ ఈజ్ అబౌట్ క్రైమ్ అనేది లీగల్ వర్డ్. అప్పుడు పోలీసింగ్ సిస్టమ్ లేదు కాబట్టి మనకి క్రైమ్ అనే మాట వినలా. బట్ మహాభారతం ఈజ్ ఎ క్రైమ్ స్టోరీ. సో ధర్మాన్ని ఫాలో అవ్వలేదు కాబట్టి జరిగినటువంటి వైలెన్స్ అనుకోవచ్చు, యుద్ధం అనుకోవచ్చు కదా. మరి ఇందులో ధర్మం అనేది ఎవరి దృష్టిలో పాయింట్స్. ధర్మం అనేది అంటే ఇప్పుడు కౌరవులు తెలీదా, పాండవులకే తెలుసా అంటే అది ఎలాగదని చెప్తారు. అది ఒక మీరు ఒక కథ రాసినప్పుడు ఏ రచయిత అన్నా ఒక విలన్ ఒక హీరో చేస్తాడు. నిజ జీవితంలో విలన్స్ హీరోస్ ఉండరు. ఇప్పుడు వాళ్ళందరికీ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూస్ ఉంటాయి. సో మహాభారతం నిజంగా జరిగి ఉంటే ఒకవేళ అది 100% అందరికీ జస్టిఫికేషన్ ఉంటుంది. మీరు అది చూస్తే ఇప్పుడు ఒకవేళ దానవీరేశ్వర గారిని చూశారనుకోండి, దుర్యోధన పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్టీ రామారావు గారు తీసినప్పుడు ఇట్ వాజ్ కన్విన్సింగ్ కదా. ఇప్పుడు మీ వాయిస్ ఓవర్లో నేను చాలా స్టడీ చేశాను అన్నారు. వాట్ వాజ్ దట్ ఫ్యాసినేటింగ్ పాయింట్? అందులో అంత స్టడీ చేయడానికి ఏముందనిపించింది మీకు అందులో? స్టడీ అంటే ఇప్పుడు ఒక స్ట్రీట్ గ్యాంగ్స్టర్, ఒక వీధి రౌడీ, యాక్చువల్గా దావుద్ ఇబ్రాహిం నిజంగా చూస్తే ఒక వీధి రౌడీ అయిన మనిషి ఇంటర్నేషనల్ క్రైమ్స్ ఇండికేట్ చేశాడు ఫైనల్గా ఒక పర్టికులర్ టైం పీరియడ్ వచ్చేసరికి. సో ఆ జర్నీ డెఫినెట్గా ఫ్యాసినేషన్. ఇప్పుడు బిల్ గేట్స్ అనే అతను ఒక కంప్యూటర్ సాఫ్ట్వేర్లో ఒక ఇది చేశారు. ధీరుభాయ్ అంబానీ ఇండస్ట్రీస్ని మొత్తం మార్చేశారు టాటా బిర్లాలో ఉన్న టైం నుంచి. ఈ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉంటారో వేరే విరాట్లో, దావుద్ ఇబ్రాహిం కూడా ఎంటర్ప్రెన్యూరే 100%. ఎందుకంటే ఇంటర్నేషనల్ క్రైమ్ సిండికేట్ ఒక కంపెనీ అని పేరు అండర్ వరల్డ్ గ్యాంగ్కి వచ్చింది ఫస్ట్ టైం దావుద్ ఇబ్రాహిం వల్ల. అది క్రైమ్ అవ్వచ్చు, అది అదర్ సైడ్ ఆఫ్ ద లా అవ్వచ్చు, కానీ అతని ఎబిలిటీ అయితే మనం తీసేయలేం కదా. సో నాకు దావుద్ ఇబ్రాహిం చేసిన ఘనకార్యం బిల్ గేట్స్, ధీరుభాయ్ అంబానీ కన్నా ఎక్కువ నా దృష్టిలో. ఎందుకంటే నాకు ఎక్కువ ఇంట్రెస్టింగ్ ఉంది. ధీరుభాయ్ అంబానీ లైఫ్ స్టోరీ తీస్తే ఆయన ఏదో టెక్స్టైల్ మిల్ పెట్టాడా, అది పెట్టాడా, ఇది పెట్టాడా, అది చాలా బోరింగ్గా ఉంటుంది చూడటానికి. ఇప్పుడు వాళ్ళకంటే ఎక్కువ అన్నారు, ఈయన ఒక ఎంపైర్ పెట్టుకున్నాడు, లేకపోతే ఒక విధ్వంసాన్ని సృష్టించారు అని, లేకపోతే 92 బాంబ్ బ్లాస్ట్లో A1గా ఉన్నాడు, ఇవన్నీ అనుకుంటున్నప్పుడు దానికంటే ఆయనకంటే ఎక్కువ ఒక ఆంటర్ప్రెన్యూర్ అని మీరు ఎలా అనగలుగుతారు? అదే ఎంటర్ప్రెన్యూర్ అంటే అర్థం ఏంటి? అసలు ఉన్న ఒక ఎస్టాబ్లిష్డ్ ఒక బిజినెస్, అది క్రిమినల్ అవ్వచ్చు, అఫీషియల్ అవ్వచ్చు, లీగల్ అవ్వచ్చు, దాన్ని మనం ఊహించిన దానికన్నా పైకి తీసుకెళ్ళినప్పుడు దాని పేరు ఎంటర్ప్రెన్యూర్ అవుతుంది. ఎందుకంటే అంతకుముందు ఎవడు చేయలేకపోయాడు కాబట్టి. అది వీళ్ళు వేరే వేరే దాంట్లో చేసినట్టు దావుద్ ఇబ్రాహిం అనే మనిషి క్రైమ్లో చేసాడు. అది సో ఇప్పుడు మనకి క్రైమ్లో ఫ్యాసినేషన్ ఎందుకు ఉంటుంది? మీరు ఎప్పుడైనా మీడియా చూడండి, మీడియాలో పేపర్స్ కానీ ఛానల్స్ కానీ, వాళ్ళు ఎంతసేపు స్కామ్లు, మర్డర్లు, రేపులు ఇలాంటి వాటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ వినోబాబాయ్ మంచి చెప్పాడని చెబితే అప్పుడు చూడడు టీవీ. ఆటమ్ బాంబ్ గురించి వింటాం కానీ అటామిక్ రీసెర్చ్ సెంటర్ గురించి ఎవడేండో. సో డిస్ట్రక్షన్ అండ్ క్రైమ్ అనేది ఇన్హెరెంట్గా మనిషికి అట్రాక్షన్ ఉంటుంది. సో స్టడీ అనేది ఎన్నేళ్ల పాటు చేశారు మీరు? చిన్నప్పటి నుంచి అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే క్రైమ్ని స్టడీ చేయటం, క్రిమినల్ ఆర్గనైజేషన్స్ని స్టడీ చేయటం డిఫరెంట్ ఉంటుంది. ఇప్పుడు నేను విజయవాడలో, అంటే విజయవాడ కన్నా ముందు హైదరాబాద్లో నేను దాదాలు ఉండేది హైదరాబాద్ ఆ టైంలో 1980s. ఈ దాదాస్ అనేవాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేవారు. వాళ్ళే అంటే దే యూస్ టు ది గైస్, అంటే రోడ్ మీద నడిస్తే అందరూ భయపడి తలుపులు వేసుకుని పాత సినిమాలు వాళ్ళు ఉండేవారు యాక్చువల్గా ఆ టైంలో. నేను విజయవాడ చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను ఈ వంగవీటి రంగా, దేవినేని నీరు, ఈ కైండ్ ఆఫ్ ఏ రౌడీజం అక్కడ చూసాను ఫస్ట్. అంటే అది కొంచెం గ్రూప్, అఫ్కోర్స్ దాని తర్వాత ఈ ఫ్యాక్షనిస్టులు పరిటాల రవిలా అంటాడు. నేను బాంబే వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం నేను అండర్ వరల్డ్ అనే పేరు ఫస్ట్ టైం నేను బాంబేలో అయినా అసలు యాక్చువల్గా రంగీలా షూట్ చేయడానికి వెళ్ళినప్పుడు.
అక్కడ ఆబ్వియస్లీ పోర్ట్ సిటీ అవటం వలన, ఒక ఇంటర్నేషనల్ హబ్ ఉండటం వలన, ఈ దుబాయ్ కనెక్షను, ఈ కనెక్షను, మలేషియా అని, ఆ కైండ్ ఆఫ్ ఏ కల్చర్, కైండ్ ఆఫ్ పీపుల్లో ఉండే ఒక అండర్ వరల్డ్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది ఫ్యాక్షనిజం అనేది ఆల్మోస్ట్ అది ఒక ఫ్యూడలిస్టిక్ ఆస్పెక్ట్ దాంట్లో ఉంటుంది. అంటే మోర్లెస్ వాళ్ళు పొలిటికల్ గ్రూప్స్. అండర్ వరల్డ్ ఇస్ బిజినెస్ ఆర్గనైజేషన్. వాళ్ళు బిజినెస్ చేసి ఒక అక్కడ రైవలరీ వచ్చినప్పుడు ఒకరినొకరు చంపుకుని అలాంటివి చేస్తారు, యూనో. సో అది కంప్లీట్లీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. సో ఆబ్వియస్లీ అప్పుడు నేను అంటే ఒకలాగా చెప్పాలంటే దాదాలు అనేది 10th స్టాండర్డ్ అయితే, ఇంటర్మీడియట్ ఏమో రౌడీజము, డిగ్రీ ఏమో మన ఫ్యాక్షనిజము, పోస్ట్ అది అదేమో అండర్వుడ్ అనమాట. పీజీ పీజీ తర్వాత ఇప్పుడు మీరు స్టడీ చేశారు కాబట్టి ఒక రీసెర్చ్ థీసిస్ కింద ఏమైనా సబ్మిట్ చేయొచ్చా మీరు చేసిన స్టడీని? ఎప్పుడైనా ఒక థాట్ అనిపించిందా, మీరు ఇంత చేశారు కదా, మీరు వాయిస్ ఓవర్లో చాలా క్లియర్గా చెప్పుకున్నారు నేను స్టడీ చేశాను, అవుట్ ఆఫ్ ద వే మనం ఎప్పుడైనా ఆలోచించినప్పుడు రాము గారు, ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మ ఒక డాక్టరేట్ దీంట్లో చేశారు ఒక థీసిస్ కింద, ఎప్పుడైనా ఒక థాట్ ఏదైనా యూనివర్సిటీకి సబ్మిట్ చేయొచ్చు ఇట్లా అనిపించింది ఎప్పుడైనా? అండ్ దట్ ఈస్ ఎ ఫిల్మ్. అది ఫిల్మ్ ఒక అది నేను ఇప్పుడు టోటల్గా డీ కంపెనీ అనేది ఇప్పుడు మేము రిలీజ్ చేసేది 1980 నుంచి 82 వరకు దావుద్ ఇబ్రాహిం లైఫ్లో ఏం జరిగింది. కానీ డీ కంపెనీ స్టోరీ అనేది 1980 నుంచి 2015 వరకు ఉంది. అనేది మిమ్మల్ని కానీ నేను స్టడీ చేసిందే నేను సినిమా రూపంలో పెడుతున్నా అంటున్నా. ఓకే, నేను అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తే మీరే ఏదో ఒక యూనివర్సిటీ కింద సడన్ గా మీరు అన్ని ఇలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి కదా, ఏదో ఒక రోజు ఒక ట్వీట్ చేసి కదా నాకు అర్థమైన ఆస్పెక్ట్ అనేది నేను సినిమాలో పెడుతున్నాను. ఫస్ట్ పాయింట్ 1. ఓకే, పాయింట్ 2 అండి, సిరీస్లో టోటల్గా డీ కంపెనీ చేసిన ఎఫెక్ట్ ఒక 30 years అది ఉంటుంది. సో దిస్ విల్ ఆల్సో ఇంక్లూడ్ దట్. ఇప్పుడు నేను థీసిస్ అనేది మీరు ఒక స్టడీలో ఎవరికైనా నేర్పించడానికి చేస్తున్నారా, లేకపోతే అది ఒక అంటే నేను ఒక ఫిల్మ్ మేకర్ కాబట్టి ఒక డ్రామాటిక్ ఆస్పెక్ట్లో క్యారెక్టర్స్ ద్వారా నా థీసిస్ చెప్పినప్పుడు ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ ఇట్ లైక్ ఏ ఆర్టికల్. ఓకే, సో అంత ఇంపాక్ట్ మీకు అంత ఫ్యాసినేటింగ్గా నచ్చింది కాబట్టి ఒక సినిమా చేశారు, ప్లస్ వెబ్ సిరీస్ కూడా రాబోతుంది. ఎన్ని ఎపిసోడ్స్ ఉంటుంది వెబ్ సిరీస్? దిస్ విల్ బి నియర్లీ 6 to 8 seasons ఉంటాయండి. హిందీ అండ్ తెలుగు కూడా? హిందీ తెలుగు డబ్ అవుతుంది. హిందీ 8 seasons అంటే ఆల్మోస్ట్ మీరు 1 hour ఈచ్ ఎపిసోడ్ అనుకోండి, 80 hours ఆఫ్ ఫుటేజ్ ఉంటుంది. మేము గన్స్ చూసాం, అందులో బ్లడ్ చూసాం, అండ్ మీ మోస్ట్ ఫేవరెట్ గన్స్ అండ్ థైస్ రెండు ఉంటాయి ఎలిమెంట్స్ ఇందులో. 2 ఎలిమెంట్స్ ఉంటాయి. ఓటీటీ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఎందుకంటే థైస్ లేకపోతే గన్స్ పవర్ అంత ఉండదు. అండ్ విమెన్ ప్లే వెరీ బిగ్ రోల్. ఆర్జీవి గారిది కూడా అది ఫుల్ఫిల్ అవ్వదు కదా. అంతే కదా. అంటే ఒక నాది కాదు, నేను ఒక్కడిని ఆనెస్ట్గా చెప్తాను, మిగతా చెప్పరు. అదే అంటున్నాను, అంటే హాఫ్ ఆర్జీవి గారిని, హాఫ్ రాము గారిని, రాము గారిని చూసినట్టు అవుతుంది. ఓన్లీ గన్స్ చూసాము అంటే ఒక హాఫ్ ఎంటీగా ఉంటుందేమో. అంటే 2 ఉంటాయి అందులో. మాకు చూపించడం మాత్రం హాఫే చూపించారు కదా మీరు, టీజర్ కావాలి దీంట్లో. ఓకే, అయితే ఇప్పుడు మనం ఓటీటీల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కరోనా ఎంత బ్యాడ్ ఎఫెక్ట్ చూపించింది, ఇంపాక్ట్ ఇన్ని చూపించింది అనుకుంటున్నప్పటికి కూడా లాస్ట్ ఇయర్ మన దేశంలో కరోనా వచ్చింది, ఎక్కడికక్కడ లాక్డౌన్లు అన్ని కంప్లీట్ క్లోజ్ అయిపోయి షట్ డౌన్లు చేసుకున్నప్పుడు కూడా ఓటీటీలు అనేవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చాయి, ఫుల్ ఫామ్లో కంప్లీట్గా ఫుల్ స్వింగ్లో కనిపించినప్పుడు బూమ్ అనేది కనిపించింది. సో వీ నీడ్ టు థ్యాంక్, ఒక రకంగా చూసుకుంటే ఓటీటీని థ్యాంక్స్ చెప్పుకోవచ్చు కరోనాకి. అదే టైంలో వచ్చిందా మీకు ఆలోచన స్పార్క్ పెట్టాలని ఎప్పుడు అనిపించింది? ఐ థింక్ ఐ బీన్ అంటే యాక్చువల్గా ఓటీటీస్ ఇన్ఫ్లుయెన్స్ నాకు తెలిసి 2017-18 నుంచి స్టార్ట్ అయింది ఆల్మోస్ట్. ఎందుకంటే చాలామంది నెట్ఫ్లిక్స్ చూడటం, అమెజాన్ ప్రైమ్ చూడటం, అసలు ఆ 2 వాడుక భాషలో వచ్చింది రఫ్లీ 17-18 ఆ టైంలో. అంటే బాగా ఫేమస్గా నేను చెప్పేది. ఇప్పుడు నార్కాస్ అనే మెక్సికన్ గ్యాంగ్స్టర్, కొలంబియన్ గ్యాంగ్స్టర్ సిరీస్ చూడటానికి ఫస్ట్ టైం నేను నెట్ఫ్లిక్స్ చూశాను. ఎందుకంటే దాని గురించి చాలామంది నాకు చెప్పారు. అంటే నాకు పబ్లో ఎస్కోబార్ గురించి నాకు చాలా తెలుసు, కొలంబియన్ గ్యాంగ్స్టర్. అతని మీద ఒక సిరీస్ ఉంది నెట్ఫ్లిక్స్లో అని చెప్తే అది చూడటానికి నేను ఫస్ట్ నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్నాను. అఫ్కోర్స్ దాని తర్వాత దేర్ ఆర్ సో మెనీ అదర్ థింగ్స్ హ్యాపెనింగ్. సో దాని ఇంపాక్ట్ చాలామంది నేను ఏం చూస్తున్నావు ఇప్పుడు బింజ్ వాచ్ చేశాను ఇలాంటి టర్మినాలజీ అంతా నేను 2018 నుంచి వింటున్నాను యాక్చువల్గా. సో ఐ రియలైజ్ ఈవెన్ అట్ దట్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు
క్రియేట్ ఎ సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ ఆన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. బట్ ఆఫ్ కోర్స్ పాండమిక్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ థియేటర్స్ షట్ డౌన్ వలన ఇది స్పీడప్ అయింది. ఓకే, అయితే ఇప్పుడు ఓటీటీలకు సంబంధించి చాలా వరకు క్రిటిసిజం అనేది కనిపిస్తుంది. ఈవెన్ సుప్రీంకోర్టు దాకా కేసులు వెళ్ళాయి. తాండవ్ కావచ్చు, మీర్జాపూర్కి సంబంధించి బోల్డన్ కేసులు, మనం ఫిల్మ్స్లో కావచ్చు వీటన్నిటిలో చూస్తే ఒక గేట్ కీపింగ్ అనేది కనిపిస్తుంది, సెన్సార్షిప్ కనిపిస్తుంది, ఒక ఫిల్టరేషన్ అనేది కనిపిస్తుంది. ఇవన్నీ లేకుండా ఫ్రీ ఫ్లో మన ఇంట్లోకి అన్నీ వచ్చేస్తున్నాయి. అడల్ట్ కంటెంట్, క్రైమ్ కంటెంట్ ఇవన్నీ వస్తున్నాయి. పిల్లలు చెడిపోతున్నారు. పిల్లల చేతిలో ఇప్పుడు టెక్నాలజీ అంటే ఆన్లైన్ క్లాసులు ఇవన్నీ ఉన్న తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. అండ్ మీరు ఇప్పుడు గన్స్, థైస్ ఇవన్నీ వచ్చేసిన తర్వాత ఇంకా ఎక్కువ స్పాయిల్ అవ్వట్లేదా? మైండ్స్ అనేవి పొల్యూట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఇష్యూస్ అయితే మీరు ఇప్పుడు మాట్లాడారో అసలు అది దట్ ఈస్ కనెక్టెడ్ టు ద సెల్ ఫోన్, నాట్ ద ఓటీటీ. ఏ రోజైతే మీకు సెల్ ఫోన్ అనేది ప్రతి ఒక్కరి చేతిలోకి వచ్చిందో ద వరల్డ్ ఈజ్ ఓపెన్, ఇంటర్నెట్. అది రియల్ వీడియోసా, పాన్ వీడియోసా, లేకపోతే అక్కడ మర్డర్ జరుగుతుందా, లేకపోతే ఏదో జరుగుతుందని రకరకాల వీడియోస్ మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కడి నుంచి మీరు సెల్ ఫోన్లోకి వచ్చేస్తాయి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే సెన్సార్ అనేది 1952లో సినిమాటోగ్రఫిక్ యాక్ట్ అక్కడి నుంచి ఫాలో అవుతున్న ఒక ప్రాసెస్. అది మోస్ట్ ఆఫ్ ది డెవలప్డ్ కంట్రీస్లో క్లాసిఫికేషన్ పెట్టి సెన్సార్ అనేది తీశారు. సో ఇప్పుడు ఏంటి ఒకటి అంటే ఒక చిన్న ఇది చెప్తాను మీకు, పిల్లలు చూసి చెడిపోతారు. ఇప్పుడు పిల్లలు చూసి చెడిపోతారు అనే కాంటెక్స్ట్ అసలు అంటే ఒక సెక్షువల్ అవేకనింగ్ వచ్చిన ఏజ్ ఉందనుకోండి, ఆటోమేటిక్గా మీకు పాన్ తెలిసినా తెలియకపోయినా మీకు వస్తుంది, విచ్ ఇస్ హౌ ద వరల్డ్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఫర్ ద లాస్ట్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్. ఓకే, సెక్షువల్ అవేకనింగ్ రానప్పుడు అసలు ఇమేజరీకి మీనింగ్ తెలియదు. ఉదాహరణకి నాకు ఫస్ట్ టైము ఏదో మా ఇంట్లో ఏదో మాట్లాడుతూ ఉంటే మా మదర్ ఎవరితోనూ మాట్లాడుతా షీ సెట్ దిస్ లైన్, ఒక ప్రపంచం అన్నిటికన్నా అందమైనది స్త్రీ అని ఎవరితోనూ చెప్తా ఉంటే నేను విన్నాను. అదే పాయింట్, అది విన్నాను. కానీ నాకు అర్థం కాలేదు. అది ఎందుకు అర్థం కాలేదు అంటే అప్పుడు నా ఏజ్ ఐ వాజ్ బిలో మై సెక్షువల్ అవేకనింగ్, సో ఐ డింట్ అండర్స్టాండ్ వాట్ దట్ మెంట్. యూ నో వాట్ ఐమ్ సెయింగ్? సో దట్ ఈజ్ నాట్ ద పాన్ అనేది ఉందనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాన్ అంటే ఏంటి, ఆరిజిన్ విమెన్ బాడీయే పాన్. ఎందుకంటే నాకు వేరే రిఫరెన్స్ పాయింట్ నాకు లేనప్పుడు God induced me to feel a desire when I see a member of the opposite sex. బట్ ఇప్పుడు మదర్ చెప్పిన స్టేట్మెంట్కి ఈ పవన్కి రెండిటికి డిఫరెన్స్ ఉంది కదా. అందము అందం అనేది అట్రాక్షన్. ఎందుకు స్త్రీ అందం మీకు సెక్షువల్ డిజైర్ అనేది లేకపోతే స్త్రీ అందం ఎట్లా అసలు మ్యాటర్ అవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐశ్వర్య రాయ్ అంత అందమైన అమ్మాయి ఉన్నా కూడా ఒక సింహానికి ఉట్టి ఫుడ్ కనిపిస్తుంది. సింహానికి ఐశ్వర్య రాయ్కి ఒక అంత అందం లేకుండా లావుగా ఉన్న ఒక అమ్మాయికి తేడా తెలియదు. ఇంకా నేను చెప్తున్నా ఐ డింట్ ఫినిష్ ఇట్ యట్. ఓకే, అలాగే మోస్ట్ బ్యూటిఫుల్ లైనెస్ని చూస్తే ఒక మగవాడికి ఏమనిపించదు. అప్పుడు నేను చెప్పేది ఏంటంటే ఇదంతా కూడా న్యాచురల్లీ వైడ్ ఫీలింగ్స్ నుంచి వస్తాయి. ఈ డిజైర్స్ అని ఇట్ ఈస్ నేచర్ ఇండ్యూస్డ్. ఆల్రెడీ అది దేవుడా, నేచరా, ప్రకృత, వాట్ ఎవర్ మనల్ని సృష్టించిన దాంట్లో ఆల్రెడీ వైర్డ్ ఫీలింగ్స్ ఇవన్నీ. దీన్ని చూస్తే ఎవరు ఎలా ఫీల్ అవ్వాలి, ఎప్పుడు ఫీల్ అవ్వాలి, ఇలాంటివన్నీ కూడా దే ఆర్ కమింగ్ ఫ్రమ్ ఎన్ అవుట్ సైడ్ ఏజెన్సీ, నాట్ మనం కాన్షియస్గా తెచ్చిపెట్టుకునే కావు, విచ్ ఇస్ అ న్యాచురల్లీ ఇండ్యూస్ ఫీలింగ్స్ అవి. ఓకే, అది మనకి డిపెండింగ్ ఆన్ మనకు ఉన్న పరిస్థితి. అంటే ఇప్పుడు మనకి ఇండియాలో జస్ట్ జీన్స్ టీషర్ట్ వేసుకుంటే చాలు అనుకోవచ్చు, అమెరికాలో బికినీ కూడా ఓకే అనుకోవచ్చు, సౌదీ అరేబియాలో మొత్తం బురకా వేసుకో. అది అక్కడక్కడ ఏరియాల్లో అక్కడక్కడ పరిస్థితుల్లో అక్కడక్కడ టైం పీరియడ్స్ బట్టి మారుతూ ఉంటాయి. అది సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ బీయింగ్ సబ్జెక్టివ్ టు ద కండిషన్స్ ఎట్ దట్ టైం. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీరు ఫీల్ అయింది నేను ఫీల్ అవ్వకపోవచ్చు, నేను ఫీల్ అయ్యింది తను ఫీల్ అవ్వకపోవచ్చు, ఇంకోళ్ళు ఎవరో. ఎవ్రీ పర్సన్ విల్ ఫీల్ ఎ డిఫరెంట్ ఒక వేరియేషన్ ఆఫ్ వాట్ ఈస్ గుడ్ అండ్ బ్యాడ్ పర్సెప్షన్. అప్పుడు నో పర్సన్ క్యాన్ సే ఇది కరెక్ట్ ఇది రాంగ్ అని. ఇప్పుడు సెన్సార్ బోర్డులో 5 మెంబర్లు కూర్చుని దే కాంట్ రిప్రజెంట్ ద క్రోర్స్ ఆఫ్ పీపుల్ హూ ఎవర్ మైట్ సీ దట్ ఫిల్మ్ ఆర్ నాట్, విచ్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ బీన్ అబాలిష్డ్ ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో. సో ఇప్పుడు ఓటీటీస్కి వచ్చేసరికి ఏంటి, అదొక టెక్నాలజీ. ఇప్పుడు సెల్ ఫోన్ కూడా టెక్నాలజీ. సెల్ ఫోన్ వచ్చినప్పుడు ఇంటర్నెట్ అనేది కనిపెట్టక ముందు, ఇంటర్నెట్ అనేది 1952 తర్వాత ఎప్పుడో 72, 82లో వచ్చి ఉంటుంది. అది సెల్ ఫోన్ వస్తుందని తెలియదు కాబట్టి వాళ్ళు అది పెట్టలేదు. టీవీ వస్తుందని తెలియదు ఆ టైంలో.
ఇప్పుడు టీవీలో మీరు చూస్తే వాళ్ళు ఏదో బూతులు తిట్టుకుంటూ ఉంటారు పాలిటీషియన్స్, ఆయన తాట తీస్తూ ఉంటారు, నరుకుతూ ఉంటారు, అన్నీ ఎవరు సెన్సర్ చేస్తున్నారు చెప్పండి? ఎందుకంటే లైవ్లో వచ్చేస్తుంది. యూ క్యాన్ డూ ఎనీథింగ్ అబౌట్ దట్. సో మీకు సినిమా ఒక్కటే ఎందుకు దొరికింది? బికాస్ ఆఫ్ 1950 యాక్ట్, అంతకనే లేదు. అది యాక్ట్ అనేది అమలుపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి సెన్సార్ బోర్డు అనేది ఉంది. అప్పుడు మీరు ఓటీటీస్లో కానీ యూట్యూబ్లో కానీ డిజిటల్ ఆన్లైన్ దాంట్లో అది గంటలు అంటే వేల గంటలు రోజుకి వచ్చేస్తూ ఉంటే అది ఎలా మానిటర్ చేస్తారు అసలు? అది ఇట్స్ నాట్ పాసిబుల్. సో అప్పుడు మీకు ఇష్టం లేదు, మీకు ఇష్టం చూడదు. ఇప్పుడు డీ కంపెనీ అనేది ఏంటి? అండర్ వరల్డ్ సినిమా, అది దావుద్ ఇబ్రాహిం కథ. దావుద్ ఇబ్రాహిం కథ మీకు ఇష్టం లేదు, క్రిమినల్స్ తీయటం ఏంటి అని అనుకుంటే మీరు అది వదిలేసి లక్ష్మీ కటాక్షం చూసుకోండి, ఎవరు కాదంటారు కదా. సో ఈచ్ పర్సన్ షుడ్ టేక్ ఎ డెసిషన్ ఫర్ దెమ్సెల్స్ అండ్ దట్ ఈజ్ ఆల్రెడీ దేర్. ఇంకోటి మీరు ఎడ్యుకేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది లేదు, అది చూడకూడదు అని దాచేసినంత మాత్రాన్ని ఏది ఆగదు. ఫస్ట్ అంటే పిల్లలు బయటికి వెళ్ళి ఏం చేస్తారు మనకేమైనా తెలుసా? వాళ్ళు ఏం చూస్తున్నారో మనకేమైనా తెలుసా? ఇది తెలియడానికి ఆస్కారమే లేదు ఫస్ట్, యూనో. సో ద పాయింట్ ఈజ్ అది చూస్తే ఎలాంటి హార్మ్స్ ఉన్నాయి అని చెప్పచ్చు, కానీ చూడొద్దని చెప్పకూడదు ఇప్పుడు. విచ్ ఈస్ ద రాంగ్ వే టు అప్రోచ్ ఎనీథింగ్. యూ షుడ్ ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ ద ప్రోస్ అండ్ కాన్స్. యా. సో మనం మూవీస్, మీ స్పార్క్, ఓటీటీ ఇవన్నీ కొంచెం పక్కన పెట్టిన తర్వాత మోదీ గురించి మాట్లాడుకుంటే, మీరు ఈ మధ్యన చాలా చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు ట్విట్టర్లో. ఒకవైపు ప్రేస్ చేస్తున్నట్టు కనిపిస్తారు, ఒకవైపు క్రిటిసైజ్ చేస్తున్నట్టు కనిపిస్తారు, వెరీ రీసెంట్గా చాలా ఆడుకుంటున్నట్టుగా ఒకటి కనిపిస్తున్నారు. ఎప్పుడు భయమే లేదా అసలు? అంటే ఈ మధ్యన అర్బన్ నక్సల్ అంటున్నారు, లేకపోతే సడన్గా ఒక ముద్ర అనేది వేస్తున్నారు, యాంటీ నేషనలిస్ట్ అంటున్నారు, ఇవన్నీ అనిపిస్తోంది. ఓవరాల్గా మీరు ఓన్లీ మోదీనే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఈ పర్టిక్యులర్ టైం పీరియడ్లో అండ్ ఇంత పాండమిక్ వచ్చి ఎంత విపరీతమైన సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు ఆబ్వియస్లీ ద పర్సన్ హూజ్ ఎట్ ది హెడ్ ఆఫ్ దట్ ఎంటైర్ ఆర్గనైజేషన్ ఈజ్ బౌండ్ టు బీ టార్గెటెడ్. అది నేనైనా ఎవరైనా సరే చేసేది అదే. నేను ధైర్యంగా చెప్పవచ్చు, డైరెక్ట్గా పేరు తీసుకుని ఇంకోటి చెప్పకపోవచ్చు, బట్ ది ఇష్యూ ఈజ్ ది సేమ్. యా. ఓకే, అయితే ఇప్పుడు ఓన్లీ మోదీనే ఎందుకని మీరు అంటున్నారు? మోదీ చెప్పినటువంటి ఒక లాజిక్ అయితే ఉంది. మనం ఇంకొకరికి హెల్ప్ చేశాం కాబట్టి మనం ఆపదలో ఉన్నప్పుడు మనకు హెల్ప్ అనేది వస్తుంది. సేమ్ అది కూడా మన గీత చెప్పింది, భగవద్గీత. మళ్ళీ చెప్పండి. ఇది మనం ఇంతకుముందు హెల్ప్ చేసాం, వ్యాక్సిన్లకు కావచ్చు, లేకపోతే ఆపరేషన్ వ్యాక్సిన్ మైత్రి కింద మన దగ్గర ఎక్సెస్గా ఉన్నాయో, లేకపోతే పేద దేశాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ మనం హెల్ప్ చేసాం. ఇప్పుడు మనకు ఆపద ఉంది, మన దగ్గర డేంజరస్ సిచ్యువేషన్ ఉంది కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి హెల్ప్ తీసుకోవాలి. నేను దాని గురించి మాట్లాడలేదు. ఏమన్నాను, మార్చ్ బిగినింగ్లో దే సెడ్ మనం కోవిడ్ దాటిస్తాం, మనకి ఇంకా అవసరం లేదు. జనవరిలోనే అనౌన్స్ చేశారు, అది విక్టరీ వచ్చింది. అది మార్చ్ 4th యూనియన్ హెల్త్ మినిస్టర్ చెప్పాడు. అది మోడీ నెవర్ స్పోక్ అబౌట్ ఇట్ బికాస్ హీ వాజ్ బిజీ ఇన్ వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. యూనియన్ హెల్త్ మినిస్టర్ ఇస్ టెక్నికలీ ద హెడ్ ఇన్ ద మోడీ గవర్నమెంట్ టు స్పీక్ అబౌట్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్. హెల్త్ మినిస్టర్ అది ఇచ్చిన తర్వాత మోడీ దాన్ని ఖండించలే, విచ్ మీన్స్ ఐ వుడ్ బిలీవ్ దట్ హీ ఎండోర్స్ దట్ స్టేట్మెంట్. ఓకే, దాని తర్వాత మార్చ్ ఎండ్ వరకు కూడా, ఏప్రిల్లో కూడా మీరు కుంభమేళాలు అన్నీ చేశారు, విచ్ మీన్స్ యూ డెంట్ బిలీవ్. ఇది డేటా టపా పెరుగుతూ పోతుంది మార్చ్ ఫస్ట్ వీక్ తర్వాత నుంచి. అంత రైజ్లో ఉన్నప్పుడు కూడా యూ ఆర్ కంప్లీట్లీ డూయింగ్ ద ఆపోజిట్ ఆఫ్ వాట్ ద హెల్త్ పీపుల్ ఆర్ ట్రైంగ్ టు టెల్ యూ. అలాంటప్పుడు అది హైట్ ఆఫ్ ఇర్రెస్పాన్సిబిలిటీ. దాని తర్వాత మీరు మొన్న చెప్పి మీ ఏళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళకి ఇచ్చేసాం, ఇండియాస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వ్యాక్సిన్ అని. ఇఫ్ యూ కుంట్ యాంటిసిపేట్, మనం ఇంత ప్రాబ్లంలోకి వస్తామని యాంటిసిపేట్ చేయలేకపోవడం అనేది ఇస్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ జాబ్ ఏంటి? ఇలాంటి విపత్తు వస్తుంది, రావచ్చు, దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి అని ఆలోచించకపోతే గవర్నమెంట్ ఎందుకు అసలు? ఎస్పెషలీ వెన్ దేర్ ఆల్రెడీ బీయింగ్ వార్న్. అదేదో సడన్గా అర్ధరాత్రి రాలేదు కదా మార్చ్ నుంచి, వైరస్ ఈజ్ ఆల్రెడీ దేర్. యా. దెన్ ఇక్కడ 2 తెలుగు స్టేట్స్లో ఎలా ఉందనుకుంటున్నారు సిచ్యువేషన్? See, I'm honestly, I'm not an expert on the data, I don't have that. But what I don't understand is, if Andhra Pradeshlo lockdown పెట్టి ఆల్మోస్ట్ కర్ఫ్యూ అంటున్నారు. నా పాయింట్ 4 గంటలు వదులుతాం, 6 నుంచి 12. how does it make a difference? Whatever it is, ఓకే కర్ఫ్యూ అనుకోండి, అక్కడ 6 అంటే ఆల్మోస్ట్ 18 hours పెట్టి, ఇక్కడేమో 9 to 5
పెట్టి ఇన్ ఏ వెరీ సిమిలర్ సిచ్యువేషన్ అట్లీస్ట్ వాట్ ఎవర్ ఐమ్ హియరింగ్ అబౌట్ హైదరాబాద్, నేను వేరే సోర్సెస్ నుంచి హైదరాబాద్ ఎంత బ్యాడ్గా ఉంది అనేది ఇట్ సౌండ్స్ సిమిలర్ టు ఏపీ ఇఫ్ నాట్ మోర్. మరి ఇక్కడ 9 to 5 అక్కడేమో మధ్యాహ్నం 12 to నెక్స్ట్ డే 6 అనేది ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. మరి వాళ్ళకి తెలియలేదు. సో ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నీ స్టాప్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈవెన్ మూవీస్ అన్నీ షట్ డౌన్ చేసుకున్నారు, బిజినెస్లు అన్నీ క్లోజ్ చేసుకున్నప్పటికి కూడా ఆర్ ఫ్యాక్టరీ నుంచి బోల్డ్ అన్ని సినిమాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చాయి లాస్ట్ లాక్డౌన్ అనౌన్స్ చేసిన దగ్గర? మేబీ 4-5 అయినా చాలా వచ్చినట్టు అనిపించింది. అంటే మీరు అంటే కొన్ని ఇంకా దే ఆర్ బీయింగ్ మేడ్, ఇంకా అయిపోలేదు, అయిపోయిన సినిమాలు చెప్తున్నాను. అంటే నాన్ స్టాప్గా అయితే మీరు ప్రతిసారి కనిపిస్తూనే ఉన్నారు మాకైతే. అంటే మీరు ప్రికాషన్స్ ఏం తీసుకున్నారు, ఎలా తీసుకోలేదు? ఎప్పుడు తీసుకోలేదు. బిజీ కనిపించేవాళ్ళు కదా, 4-5 సినిమాలు 1 year. అవును, నేను ప్రికాషన్స్ తీసుకోలేదు అంటున్నా. ఎందుకని తీసుకోలేదు? ఎందుకంటే ఐ డోంట్ బిలీవ్. ఇప్పుడు ఈ పాయింట్ ఇక్కడ, ఇప్పుడు నేను ఐ డోంట్ మీట్ ఎనీబడి, యూనో మోస్ట్లీ నేను అంతా ఫోన్లో అట్లా చేసుకుంటాను. ఓకే, ఇప్పుడు ఫాస్ట్గా కార్లో వెళ్తున్నాను అనుకోండి, యాక్సిడెంట్ అవ్వటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. అది రోడ్ మీదకి వెళ్ళి కార్ డ్రైవ్ చేస్తేనే ఉంటుంది ఛాన్స్. కానీ యూ ఆర్ గోయింగ్ టు టేక్ ఎ డెసిషన్ బేస్డ్ ఆన్ వెదర్ ఇట్ వాంట్ లూజ్ అవుట్ ఆన్ ద థ్రిల్ ఆర్ నాట్. సో ఒకళ్ళకి చాలా భయం ఉంటుంది, ఒకరికి కొంచెం తక్కువ ఉంటుంది, ఒకరికి చాలా ఎక్కువ ఉంటుంది. అలా ఇలా డిఫరెంట్ మ్యాటర్స్. ఓకే, ఇప్పుడు నాకు మాస్క్ పెట్టుకుంటే ఐ ఫీల్ వెరీ అవుట్ ఆఫ్ బ్రెత్, ఐ ఫీల్ ఎ లాట్ ఆఫ్ డిస్కంఫర్ట్. డిస్కంఫర్ట్లో సెకండ్కి చావటం కన్నా ఒకేసారి పోతే బెటర్ అని నా ఫీలింగ్. అది వచ్చి సో ఐ డోంట్ వాంట్ టు చేంజ్ మై లైఫ్ స్టైల్ బికాస్ ఆఫ్ సంథింగ్ ఎల్స్. అదొక పాయింట్. రెండోది, నా మూలన వేరే వాళ్ళకి డేంజర్ వస్తుందంటే నేను ఐసోలేట్గా ఉంటాను, నేను ఎవరిని కలవను. ఎవరన్నా కలవటానికి వస్తే అది దట్ ఈస్ ద రిస్క్ దే హ్యావ్ టు టేక్. బికాజ్ మీకు ఏదైతే సోషల్ డిస్టెన్సింగ్ ఉందో అది ఎవరి కాళ్ళు డెసిషన్ తీసుకున్నది పాటించాలి, కానీ యూ కాంట్ డూ ఇట్ అనే ఒక రూల్ లాగా చేయడానికి ఛాన్సే లేదు. ఇప్పుడు మీరు ఎన్ని వీడియోస్ చూస్తూ ఉంటారు, వ్యాక్సిన్ చూడటానికి అందరు గుమ్మిగూడిపోతారు, కుమ్మేళ XY. సో దేర్ ఆర్ పీపుల్ హూ ఫాలో, దే పీపుల్ హూ డోంట్ ఫాలో. అందులో నేను ఒకటి. సో 4-5 సినిమాలు తీశారు, అప్పుడు భయం అనిపించలేదు అసలు? సో భయం అనిపించలేదండి. ఇప్పుడు దెర్ ఆర్ సో మెనీ వేస్ యూ కెన్ డై. దాంట్లో కరోనా ఒక లిస్ట్లో వచ్చింది. కరోనా ఈజ్ వన్ మోర్ రీజన్ యూ కెన్ డై. అంతకన్నా ఐ డోంట్ సీ ఎనీ డిఫరెన్స్. సో కషాయాలు వచ్చాయి, ఆయుర్వేద మెడిసిన్స్, హోమియోపతి మెడిసిన్స్, ప్రికాషనరీ మెడిసిన్స్ అని ఇవన్నీ బోల్డ్ వచ్చాయి. అవి ఏమన్నా మీరు ఫాలో అయ్యారు? ఏమీ తీసుకోలేదు ఇప్పటిదాకా. వ్యాక్సిన్ తీసుకున్నారా? 1 dose. ఏం తీసుకున్నారు? ఇది కోవాక్సిన్. ఎందుకు మరి మీ ఫోటో ఎందుకు పెట్టలేదు? నేను పెట్టలేదు. నాకు పర్సనల్గా మా మదర్ యూజువల్గా అలా పెట్టడం అనేది చాలా కామన్. మై మదర్ వాళ్ళు ఇన్సిస్ట్ చేశారు, అంతే. తీసుకోమని ఇన్సిస్ట్ చేశారు. ఓకే, పెట్టాలి అనేది అసలు రాలేదా? సడన్గా ఒకసారి అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి. మిమ్మల్ని కరోనా ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో, కోవిడ్ ప్రోటోకాల్స్ వీటన్నిటికీ ఒక బ్రాండ్ అంబాసిడర్గా చేశారనుకోండి. ఐఎమ్ నాట్ ఇన్ టు ద వాట్ యు కాల్ బిజినెస్ ఆఫ్ ట్రైంగ్ టు టేక్ కేర్ ఆఫ్ పీపుల్. ఒక క్యాంపెయినింగ్ కోసం యూ విల్ సింప్లీ సే నో. బికాజ్ ఐ డోంట్ బిలీవ్ పీపుల్ లిసన్. ఎవరు ఇచ్చారో వాళ్ళు చేస్తారు, కానీ ఎవడో చెప్తే ఎవడో ఏండో. ఓన్లీ వే దే విల్ లిసన్ ఇస్ బై లీగల్ మెజర్స్. అంతే, ఇంకా అసలు దాని గురించి ఆలోచించారు మీరు. ఓకే, ఇప్పుడు ఇన్ని అవుతున్నాయి కదా, మీరు కుంభమేళా గురించి వీటన్నిటి గురించి మాట్లాడారు. రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్లో ఇంకొక ఇన్సిడెంట్ చూసారా? సనంద్లో అక్కడ జల అభిషేకాలు అనేవి పెద్ద ఎత్తున వెళ్ళి చేయడం ఇవన్నీ అవుతున్నాయి. మీరు ఇంకొక ట్వీట్ కూడా చేశారు, సడన్గా నేను పడుకొని లేచినప్పుడు మోదీ ఒక పూజ చేశాడు, కరోనా వైరస్ వెళ్ళిపోయింది అనేది. ఎలాంటి డ్రీమ్స్ వస్తూ ఉంటాయి మీకు? ఇది ఒకటే డ్రీమా, ఇంకేమన్నా వస్తుంటాయి మీరు పడుకుంటారు? ఐ డ్రీమ్ ఎ లాట్, బట్ ఓకే, ఇప్పుడు రిలవెన్స్ ఇది ఒకటే డ్రీమా? కరోనాకి సంబంధించి మోదీ డ్రీమా? ఇది ఏంటి అసలు? ఎలా రిలేట్ చేసుకోవాలి మేము? మోదీ గురించి ఆలోచించారా, కరోనా గురించా? దిస్ జస్ట్ ఎ జోక్, ఇది పర్టికులర్ థింగ్. ఆబ్వియస్లీ ఐఎమ్ ట్రయింగ్ టు గిల్లిఫై దెమ్. చిన్న సూయితో వచ్చాక చెప్పి నాకు కళ వచ్చింది, అది ఎలాగో అవ్వదు కాబట్టి. మనం ఇన్ని ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూస్తున్నాము, జనాల్లో మాత్రం పెద్దగా మార్పు వచ్చిందా, రాలేదనుకుంటున్నారా? ఏం జరగాలని అనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాల్ని వీ కెనాట్ జనరలైజ్ దెమ్ బికాజ్ ఎవ్రీబడి థింక్స్ డిఫరెంట్లీ. బట్ ఐ సీ లాట్ ఆఫ్ ఫియర్ నౌ మోర్ దెన్ లాస్ట్ ఇయర్. ఇప్పుడు లాస్ట్ 1 month నుంచి చాలా మందిలో ఒక భయం వచ్చింది. ఐ కుడ్ సీ దట్. ఎందుకంటే ఆబ్వియస్లీ నంబర్స్ ఎక్కువైపోయినాయి అండ్
ఈ ఆక్సిజన్ ఇలాంటి స్టోరీస్ అన్నీ విని హాస్పిటల్కి వెళ్ళే పరిస్థితి వస్తే ఏంటి మన పరిస్థితి అన్న ఫియర్ మాత్రం ఐ థింక్ ఇట్స్ క్వైట్ అ లాట్ నౌ. అది ఎంతమందిలో అని నేను చెప్పలేను కానీ బట్ డెఫినెట్లీ మోర్ దాన్ లాస్ట్ టైం. మీరు ట్వీట్ చేస్తుంటారు, ఇన్ని ట్వీట్ చేసిన తర్వాత ఎవరి దగ్గర నుంచైనా రియాక్షన్, ఫీడ్బ్యాక్, మీ ట్వీట్ల కింద వచ్చే కామెంట్స్ అవి ఎప్పుడైనా చదువుతారా? అస్సలు ఇప్పుడు మ్యాక్సిమమ్ నాకు ఎవరైనా పంపుతారు ఒక పర్టికులర్ ట్వీట్, మేము ఇలా ట్వీట్ చేసాం దానికి ఇలా రియాక్షన్ ఇచ్చాము అని మీకు మెసేజ్ పంపితే అప్పుడు చూస్తాను. ఎవరైనా నాకు తెలిసిన వాళ్ళు ఇలా నీ రియాక్షన్ వచ్చింది నీ ట్వీట్లో ఒక చోట అంటే లేకపోతే ఫలానా ఎవరు అన్నారు. బోల్డ్ అంతమంది సెలబ్రిటీస్ SOS మెసేజెస్ పెడుతున్నారు. ఒక ఆక్సిజన్ కావాలి, లేకపోతే రెమ్డెసివిర్ కావాలి, ఇక్కడ మెడిసిన్స్ అవైలబిలిటీ ఉందా, లేకపోతే మా వాళ్ళు తెలిసిన వాళ్ళకు ఉంది అనేది ఓపెన్ చేస్తే అందరికీ కనిపిస్తోంది, వాళ్ళ పేజ్లో టైం లైన్లో కనిపిస్తుంది అంతా SOS మెసేజెస్. ఆర్ఎల్స్ వాళ్ళు రీట్వీట్లు చేస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. ఆర్జీవి గారి టైం లైన్లో మేము చూస్తే ఒక్కటి కూడా కనిపించట్లేదు. ఎందుకని? ఐ డోంట్ బిలీవ్ ఎనీబడి డస్ ఎనీథింగ్ బికాస్ ఆఫ్ దట్. ద సెలబ్రిటీ ట్వీట్ చేశాడు కాబట్టి ఎవడు అవుట్ అరే ఫలానా వాళ్ళు చేశారు అని చెప్పేసి వాళ్ళు పరిగెత్తికెళ్ళా పని ఎవ్వరు చేయరు. ఐ డోంట్ బిలీవ్ దట్. సోనూ సూద్ చేస్తున్నారు కదా. సోనూ సూద్, దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, ఎవ్రీబడి విల్ చూస్ వాట్ దే వాంట్ టు డూ ఇన్ లైఫ్. నేను కూడా రెడ్ క్రాస్లో జాయిన్ అవ్వచ్చు కదా, డైరెక్టర్ ఎందుకైనా అంటే అర్థం ఉంది దానికి. నేను కూడా ఫలానా ఏదో చేయాలి అంటే అదే నాకు బ్లడ్ డొనేషన్ దాంట్లో పని చేయాలి అని చేయొచ్చు, ఎవరైనా ఏదైనా చేయొచ్చు. నేను చూస్ చేసుకుని నేను నా లైఫ్లో ఇది. మీరు ఎప్పుడో ఒకసారి బ్లడ్ డొనేట్ చేసినట్టుగా కానీ ఇలాంటి ఫొటోస్ ఏం నేను ఎప్పుడు చేయలేదు. ఎందుకని? ఇప్పుడు నాకు ఒక పర్టికులర్ టైంలో చిరంజీవి గారు ఐ హాస్పిటల్ పెట్టారు కదా, అదే అప్పుడు ఏదో నాకు ఎవరో దాంట్లో చాలామంది చేస్తున్నారు అలాంటిది, అంటే దానికి డొనేషన్కి సైన్ చేస్తారు. సో అప్పుడు నేనేమన్నానంటే నేను చేయను, ఎందుకంటే ఈ జన్మలో ఐ డొనేట్ చేస్తే వచ్చే జన్మలో గుడ్డివాడిగా పుడతారని నాకు చిన్న అనుమానం ఉంది. అయితే కాదు అయితే డౌట్ ఉంది కానీ ఇలాంటి డౌట్స్ వస్తున్నాయని దానికి సంబంధించి ఒక ఎక్స్టెన్షన్ క్యాంపెయిన్ కూడా చేశారు. ఇప్పుడు కనుక మీరు ఐ డొనేట్ చేశారనుకోండి, నెక్స్ట్ జన్మలో మళ్ళీ మీకు మంచి అందమైన కళ్ళు వస్తాయి, అందమైన లోకాన్ని, అందమైన అమ్మాయిలను చూడడానికి మీకు భగవంతుడు ఒక బ్లెస్సింగ్స్ని ఇస్తాడు అనే క్యాంపెయిన్ కూడా రన్ అయింది కదా, అది ఫాలో అవ్వలేదా? అది నేను ఫాలో, ఎందుకంటే అది ఊరికైనా మీ ఐస్ కొట్టేయడానికి చేసే అబద్ధాలు అట్రాక్ట్ చేయడం. అదే కూడా దేవుడు వచ్చి చెప్పాలి, మీరే చెప్పడానికి బై హుక్ ఆర్ క్రూక్ మీ ఆ కళ్ళను కొట్టేయాలని చూస్తున్నారు, అంతేనా? అంతే. అంటే వాళ్ళకి పోయేది ఏం లేదు, కొట్టేయాలంటే వాళ్ళు ఏం చేసుకుంటారు అది కదా. ఏదో నాకు ఈ వెల్ఫేర్ ఆస్పెక్టు అది నాకు అసలు నా ఒంటికి పడదు అది. ఓకే, ఐ విల్ నెవర్ ఆస్క్ ఎనీబడి ఫర్ మై నా వెల్ఫేర్కి నేను ఎవరికి ఆఫర్ చేయను అది. ఎందుకంటే ఎందుకని దాని మీనింగ్ ఏం లేదు అసలు. ఐఎమ్ వెరీ సెల్ఫిష్ పర్సన్. మీరు ఒంటరిగా ఉన్నారు, ఒంటరి జీవితం, ఆస్తులు ఉన్నాయి మీకు, ఆర్ ఫ్యాక్టరీ, స్పార్క్, బోల్డ్ అని సినిమాలు తీశారు. ఇప్పుడు దానికి సంబంధించి బోల్డ్ అన్ని ప్రాఫిట్స్ అనేవి వస్తుంటాయి. ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఆర్జీవి గారు? అవి నేను చెప్పరు. అవి ఎవరి పేరుతో రాసి పెట్టారు, ఎక్కడ పెట్టారు? అది కూడా చెప్పరు. మీ తర్వాత అదే చూసుకున్నాం, అది కూడా తీసుకెళ్ళిపోదు, ఎందుకంటే నెక్స్ట్ జన్మలో పేదలుగా పుట్టచ్చు. తీసుకెళ్ళిపోతారా మీరు? నాతో పాటు కలిసి అందించుకుంటాను. బట్ మేము చూసాం అక్కడికి వెళ్ళేటప్పుడు మనం ఒంటరిగా వచ్చాం కాబట్టి ఒంటరిగానే వెళ్తాము, లేదా? అది కూడా నమ్మరు మీరు. ఐ బిలీవ్ దట్ వెన్ ఎవర్ యూ డై వాట్స్ అ బిగ్ డీల్, ఉన్నాయా లేవా ఏంటి ఏం చేయాలి అనేది అసలు నేను పట్టించుకోను అసలు. ఆర్జీవి గారి గురించి ఒక పర్సనల్ క్వశ్చన్. రాము గారు కూతురుంది, రాము గారు తాతగారు కూడా అయిపోయారు, అడగచ్చు కదా? పేరేంటి మనోరాలి పేరు? గ్రాండ్ డాటర్? ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఐ థింక్ గుర్తులేదు. ఏజ్ ఎంత? ఏజ్ మేబీ ఏజ్ కూడా గుర్తులేదు. ఐ థింక్ మేబీ అండర్ ఇయర్ అనుకుంటున్నా. ఎత్తుకున్నారు ఎప్పుడన్నా? చూడలేదు. ఫోటో కూడా చూడలేదా? ఫోటో ఎప్పుడో ఫస్ట్ ఒకసారి చూసాను. ఫోటో పాప ఏమంటుంది మీ అమ్మాయి? మీ పాప ఏమంటుంది? నేను తనతో కూడా ఎక్కువ తెలుగులో ఒక సేయింగ్ ఉంటుంది, అసలు కంటే కొసరు ముద్దు అనేది ఒకటి ఉంటుంది. ఫ్యామిలీని దూరం అయిపోయారు, కూతురు కూడా దూరం అయిపోయారు, మనవరాలు పుట్టింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రిలేషన్షిప్స్ అనేది ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ఎక్స్పీరియన్స్. ఇప్పుడే కాదు, ఈవెన్ ఫ్రమ్ మై చైల్డ్హుడ్, మావయ్య, అత్తయ్య, పెన్నమ్మ, ఆల్ ఆఫ్ దెమ్
అవన్నీ ఎనీథింగ్ రిలేటెడ్ టు బ్లడ్ ఐ డోంట్ కేర్. అవన్నీ లేకపోయినప్పటికీ మనకి ఉండేటువంటి సెంటిమెంట్లు అంటే సినిమాల్లో నాకు లేవు అంటున్నా. చూసిన తర్వాత నాకు లేవు అసలు ఉండదు. చెప్పాను కదా, అవసరం లేదు అంటే ఇప్పటిదాకా అనిపించలేదు, ఎప్పుడు అనిపించలేదు, అడగాలి అనేది కూడా ఆ థాట్ కూడా రాలేదు. ఓకే, అది కూడా వదిలేద్దాం మనం. అండ్ నాకు కొన్ని ఫ్యూ డౌట్స్ అనేవి ఉన్నాయి. యూజువల్గా మీరు ట్విట్టర్లో బోల్డ్ అంతా క్రిటిసిజం కావచ్చు లేకుంటే మీమ్స్ అనేవి పెట్టింది డొనాల్డ్ ట్రంప్ గురించి. ఎందుకంత ఓన్లీ డొనాల్డ్ ట్రంప్ గురించే పెట్టారు? బికాజ్ ఐ లవ్ అమెరికా యాజ్ అ కంట్రీ అండ్ ఐ థాట్ హీ మేడ్ ఇట్ ఎ బిగ్ జోక్ ఇన్ హిజ్ టెన్యూర్. అందుకని నాకు కోపంతో పెట్టాను అంతే. ఆ తర్వాత వదిలేసారా ఇంకా? అంతే, బికాజ్ డొనాల్డ్ ట్రంప్ ఓడిపోయిన తర్వాత ఇంకేం రిలవెన్స్ లేదు కదా. ఓన్లీ డొనాల్డ్ ట్రంపేనా? ఆ తర్వాత ఇంకా మిగతా ఏ కంట్రీస్ని వేరే ప్రెసిడెంట్స్? బికాజ్ ఎక్సెప్ట్ ఫర్ అమెరికా ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీ అదర్ కంట్రీ. వాట్ అబౌట్ నార్త్ అమెరికన్స్? నార్త్ కొరియా. నార్త్ కొరియా. కిమ్ అంటే కిమ్ ఈజ్ లైక్ వెరీ స్మాల్ కంట్రీ, ఒక జోకర్ లాగా ఉంటాడు. బట్ అతని మీద కూడా పెట్టాను ట్వీట్స్. ఎప్పుడు చాలా వెరీ రేర్. యా, బట్ అతను చేసేది కూడా రేరు కదా. ఇప్పుడు వాళ్ళు ఏమైనా చేసినప్పుడే పెడతాం కదా, ఊరికి ఇంకేం పెడతాం. సో చైనా, జిన్పింగ్. చైనా ఐ బేసిక్లీ అంటే ఐ హ్యాడ్ ఎ వెరీ డిఫరెంట్ ఇంప్రెషన్ ఆఫ్ చైనా కొన్న మేబీ 2-3 years బ్యాక్. బట్ రీసెంట్లీ ఐ వాజ్ షూటింగ్ దేర్ ఫర్ సమ్ ఫిల్మ్. అప్పుడు నా ఇంప్రెషన్ చాలా మారిపోయింది యాక్చువల్గా. అంటే అది ఇట్ ఈస్ నాట్ లైక్ ద వే ఐ థాట్ వాట్ చైనా వాజ్. ఈ సపరేషన్ ఆఫ్ ఫ్రీడమ్ కానీ, మీడియాకి ఫ్రీడమ్ లేకపోవడం, లేకపోతే ఎలక్షన్స్ లేకుండా ప్రెసిడెంట్ ఫర్ లైఫ్, ఐ థాట్ వెరీ వెరీ అవుట్డేటెడ్ అండ్ డ్రకానియన్ డిక్టేటర్షిప్ టర్మ్స్. బట్ అక్కడ నేను స్టడీ చేసిన తర్వాత ఐ హ్యాడ్ ఎ వెరీ డిఫరెంట్ ఇంప్రెషన్ ఆన్ చైనా. ఎలా ఉంది? బాగుంది అనిపించిందా? యా, బాగుందా? అని ఇప్పుడు 2 ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఒకటి ఫ్రీడమ్ ఆఫ్ మీడియా ఉందనుకోండి, మన దగ్గర ఉంది. ఏం చేస్తుంది సోషల్ మీడియా ఒక్కలాగా కాకా అరుస్తూ ఉంటారు. ఈవెన్ మీడియా ఆల్సో. ఫర్ ఎగ్జాంపుల్ అర్నబ్ గోస్వామి అన్నాడు, సుశాంత్ సింగ్ మర్డర్ అన్నాడు, తర్వాత మర్చిపోయారు దాని గురించి. మళ్ళీ సచిన్ వాజీ అన్నాడు, మళ్ళీ లాస్ట్ 1 month నుంచి న్యూస్ లేదు అక్కడ. సో మనకి ఫ్రీడమ్ ఆఫ్ మీడియా ఉండి ఏమో వచ్చేది లేదు. ఉన్నా లేకపోయినా ఒకటే అని పరిస్థితి వచ్చినప్పుడు చైనా ఆర్గ్యుమెంట్ ఏంటి, టోటల్ ఎవ్రీథింగ్ షుడ్ బి ఛానలైజ్డ్ అండ్ పుట్ ఇన్ వన్ వే. ఒక 1000 పాయింట్ ఆఫ్ వ్యూస్ వచ్చి అందరినీ కన్ఫ్యూజ్ చేసే బదులు దట్ విల్ బి క్రియేట్ ఎ బిగర్ డ్యామేజ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రీ ఫ్లో అనేది వాళ్ళ ఒపీనియన్. అది అక్కడికి వెళ్ళి నాతో మాట్లాడి తెలియదు నాకు అసలు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు తెలియదు అట్లీస్ట్. రెండోది ప్రెసిడెంట్ ఫర్ లైఫ్ అనే దానికి ఎప్పుడైతే మీరు 4 సంవత్సరాలకు ఒకసారి 5 సంవత్సరాలకి ఒకసారి మార్చేసేది ఉంటే, పొలిటికల్ లీడర్స్ ఒకరినొకరిని కిందకి లాక్కోవడంలో బిజీ అయిపోయి అసలు దేశం సంగతి పట్టించుకున్న వాళ్ళ ఫీలింగ్, విచ్ ఇస్ వాట్ వీఆర్ సీయింగ్ హియర్ ఆల్సో. సో అట్లీస్ట్ యాజ్ అ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి సంబంధించి ఎలాంటి బ్యాడ్ ఉండొచ్చు, అలాగే ఇక్కడ ఉండొచ్చు. బట్ అట్లీస్ట్ ఆ పర్స్పెక్టివ్ నాకు అక్కడికి వెళ్ళి వరకు తెలియదు అసలు. యా, ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎందుకంటే అది అన్ని సంవత్సరాలు ఆల్మోస్ట్ మీకు ఫార్మేషన్ అప్పటి నుంచి వచ్చిన ఆస్పెక్ట్ అది. యా, ఇక్కడ అలాంటిది పెడితే ఐ ఫీల్ ఐఎమ్ నాట్ వెరీ షూర్ అబౌట్ ఇట్. అది ఎంత వర్కౌట్ అవుతుందని. ఇట్ విల్ టేక్ ఎ వెరీ వెరీ లాంగ్ టైం. అర్నబ్ గోస్వామి గురించి చెప్పారు కాబట్టి మీరు ఒక మూవీ చేస్తా అన్నారు. వాట్ హ్యాపెన్ టు దట్? అది నాకు అర్నబ్ గోస్వామి రియల్ లైఫ్లో నాకన్నా బెటర్ స్క్రిప్ట్ రాస్తున్నాడు. ఇంకోటి కంటిన్యూస్గా మూవ్ అవుతుంది. అది ఎక్కడ అవుతుందో తెలియట్లేదు నాకు. సడన్గా పుల్లమాలో వస్తాడు, అక్కడి నుంచి ఎక్కడికి వస్తాడు, ఇదే. సో నేను రాసిన స్క్రిప్ట్ కన్నా ఫాస్ట్గా అక్కడ బెటర్ స్క్రిప్ట్ అవుతుంది రియల్ లైఫ్లో. అందుకని ఎక్కడో ఒక చోట నాకు దాని క్లైమాక్స్ కోసం. ఓకే, అంటే కంప్లీట్ ఎఫర్ట్స్ టైం మీకు అక్కడ పెట్టి కూర్చుందాము అంటే మీకే దొరకట్లేదు అసలు, ఆయన చిక్కట్లేరు మీకు. ఓకే, ఇప్పుడు చైనా తర్వాత చూసుకుంటే పాకిస్తాన్, నవాజ్ షరీఫ్. పాకిస్తాన్ అంత పట్టించుకున్నాను. ఐ డోంట్ రియలీ నో నథింగ్ అబౌట్ పాకిస్తాన్. ఇప్పుడు ప్రస్తుతం రష్యా, పుతిన్. రష్యా కూడా ఐమ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్. నాకు ఒక్క అమెరికా అండ్ ఫర్ సమ్ రీజన్స్ చైనా, ఈ 2 కంట్రీస్ తప్పిస్తే నేను వేరే కంట్రీస్ అసలు ఫాలో అను. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. మీరు సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉన్న తర్వాత లైవ్ ఇంటరాక్షన్ అనేది అస్సలు పెట్టుకోవట్లేదు కదా జనాలతో? ఎప్పుడైనా సడన్గా ఆస్క్ ఆర్జీవి అనే ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకొని వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు ఏమనుకుంటున్నారు మీ గురించి అలా తెలుసుకుందామనే ఒక వైల్డ్ నాట్ రియల్. ఎందుకంటే అలాంటిది పెట్టినప్పుడు 95% స్టూపిడ్ క్వశ్చన్స్ వస్తాయి. నాకు దాన్ని చూసే టైం లేదు. ఎందుకంటే 95% పీపుల్ స్టూపిడ్ ఉంటారు.
దట్ ఈస్ ఇట్. ఐ థింక్ ఐ నో దట్. వాట్ అబౌట్ 5%? ఆ 5% 95% ఎతకడం అనే దానికి నాకు టైం లేదు అండ్ నాకు అవసరం కూడా లేదు. ఐఎమ్ ట్రయింగ్ ఒక చిన్న ఎఫర్ట్ పెడతాను. ఓకే, ఐ హ్యావ్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే. నేను ఆర్జీబీతో ఇంటర్వ్యూ చేస్తున్నాను అని కొంతమంది తెలిసిన వాళ్ళకి మెసేజ్లు పెట్టాను. విత్ యువర్ పర్మిషన్. వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, మెల్బోర్న్ నుంచి మాధవ్. మీరు మమతా బెనర్జీ గురించి ఇంత పెద్ద ఎత్తున పెట్టారు, రాశారు. మోదీ గురించి, దీదీ గురించి ఇన్ని పెట్టిన తర్వాత బెంగాల్లో అల్లర్లు అనేవి ఇంత పెద్ద ఎత్తున అవుతున్నాయి. అక్కడ గొడవలు, ఉద్రిక్తత, లూటీ ఇవన్నీ అవుతుంటే దాని గురించి మీరు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు అనే క్వశ్చన్ ఫ్రమ్ మాధవ్. ఇక్కడ పాయింట్, ఎనీ ఎలక్షన్లో ఒక లోకల్ బాడీస్లో విపరీతంగా ఒక యానిమాసిటీ పెరిగిపోతుంది. ఎందుకంటే వాళ్ళందరూ పక్కపక్కన ఉంటారు. అది పెద్దగా పొలిటికల్ పార్టీకి ఎంత సంబంధం ఉంటుందో కూడా నాకు డౌట్. అది అంటే అదే స్ట్రీట్లో కానీ అదే ఏరియాలో అది ఉన్నప్పుడు ఎలక్షన్లో అది చేసాడు సడన్గా మీకు ఒక పవర్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఒక దుమ్మిలు అవుతాయి. అన్ని చోట్ల అవుతాయి. ఇట్ హ్యాపెండ్ ఇన్ ఈవెన్ పోస్ట్ వైసీపీ ఎలక్షన్ ఇక్కడ. అంటే డిగ్రీస్లో నేను చెప్పేది. దాంట్లో నేను ఏదైనా అంటే ఇప్పుడు దాన్ని కండెమ్ చేయడానికి అది నాకు అంటే ఇప్పుడు నాకు ఎనీ పాయింట్ ఆఫ్ టైం నాకు ఇంట్రెస్ట్ ఎలిమెంట్స్ కొంటూ ఉంటాయి. అది నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఒకటి. రెండోది, రైట్ ఫ్రమ్ బిగినింగ్ ఐ బిలీవ్ ఆ వీడియోస్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఓల్డ్ వీడియోస్ విచ్ ఇస్ వాట్ ప్రూవ్డ్. వాళ్ళ పేపర్లో వచ్చింది. ఆ గ్యాంగ్ రేప్ చేసి ఒక అమ్మాయి, ఒక పాలింగ్ ఏజెంట్ని గ్యాంగ్ రేప్ చేశారు బీజేపీ అని బీజేపీ ఏదైతే చెప్పిందో, కంగనా రనౌత్ కూడా దాని మీద ట్వీట్ చేసింది. దానివల్ల అకౌంట్ సస్పెండ్ అయింది. దట్ ఉమెన్ సెడ్ నథింగ్ లైక్ దట్ హ్యాపెండ్. సో ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఈ సెల్ ఫోన్తో తీసిన వీడియోలు అది ఇంపాసిబుల్ అసర్టైన్ చేయడం నిజంగా జరుగుతుందో లేదని. అందుకని నాకు ఒకటి ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్. అండ్ సెకండ్ ఈ రీజన్. సెకండ్ క్వశ్చన్ ఫ్రమ్ రాజ్బాబు, హైదరాబాద్. మీరు అనాలిసిస్ చేస్తారు, సోషల్ ఇష్యూస్ గురించి మాట్లాడతారు, పాలిటిక్స్ గురించి మాట్లాడతారు. ఏదైనా ఎంట్రీ ఉందా, ఇంక్లూషన్ ఏదైనా ఉందా? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్కింగ్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పీపుల్. అండ్ ఐ ఆల్సో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పొలిటికల్లో హ్యావ్ టు ఇంటరాక్ట్ ఎ లాట్ విత్ ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్. అసలు లేదా? నియర్ ఫ్యూచర్? No, never. ఓకే, క్వశ్చన్ ఫ్రమ్ శ్రీధర్. శివ క్షణక్షణం తీసిన తర్వాత ఇప్పుడు సడన్గా ఇఫ్ యూ గెట్ ఏ కాల్ ఫ్రమ్ నాగార్జున గారు, వెంకటేష్ గారు, ఒకసారి రాము మనం ఒక మూవీ తీద్దాము అనేదో అలాంటిది ఏదైనా ఉంటుందా? ఆర్ ఎల్స్ క్యాన్ వి ఎక్స్పెక్ట్ ఏ మూవీ విత్ పీకే పవన్ కళ్యాణ్ గారు? See, because the kind of cinema which interests me now, they're very genre oriented. I mean, ఒక సైకలాజికల్ థ్రిల్లర్, లేకపోతే ఒక గ్యాంగ్స్టర్, ఒక బయోపిక్, ఇలాంటి నాకు ఇంట్రెస్ట్ ఉన్నాయి. కానీ కమర్షియల్ స్టార్డమ్ బేస్డ్ హీరోస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఫ్యాన్ బేస్కి, వాళ్ళకున్న కైండ్ ఆఫ్ ఏ పర్టిక్యులర్ ఆడియన్స్కి అడ్రస్ చేసే ఇంట్రెస్ట్ లేదు, నాకు ఆ కెపాసిటీ కూడా లేదు ఇప్పుడు. వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ గారు? సేమ్ థింగ్, సేమ్ ఆన్సర్. అసలు ఆ థాట్ కూడా లేదు, ఒక వైల్డ్ థాట్ అనేది అలాంటిది? వన్ క్వశ్చన్ ఫ్రమ్ సాయిరా, వరంగల్ నుంచి. మీరు తీసే మూవీస్ కంటే మీరు ఇచ్చే ఇంటర్వ్యూస్కే వ్యూస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటున్నాయి. సో దాన్ని మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? అండ్ మీరు తీసే మూవీస్ని మీరు చూస్తున్నారా కంప్లీట్గా, రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూస్తారా? అంటే దేర్ 3 points టు దిస్. వ్యూస్ ఎక్కువ ఉన్నాయి, మేబీ ఇట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఒక పర్టిక్యులర్ టైంలో మీరు ఒక లాంగ్ ఆస్పెక్ట్ వచ్చిన తర్వాత the personality of the director makes more of a difference. For example, నేను స్టీవెన్ స్పీల్బర్గ్కి చాలా పెద్ద ఫ్యాన్, కానీ లాస్ట్ 15 yearsలో స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా ఇవ్వాలి. బట్ ఐ ఫాలో హిమ్ ఆన్ ద ట్విట్టర్, ఐ ఫాలో వాట్ హీస్ డూయింగ్, హిస్ ఇంటర్వ్యూస్ అండ్ ఆల్ దట్. ఎందుకంటే నాకు ఇప్పుడు ఆ టైప్ ఆఫ్ సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. ఐ వాచ్ సమ్ అదర్ ఫిల్మ్స్ నౌ, లైక్ ఒక ఏదో ఫారిన్ ఫిల్మ్స్ ఏదో అది నేను చూస్తాను. స్పీల్బర్గ్ లాంటి సినిమాల మీద నాకు ఇంట్రెస్ట్ పోయింది. సేమ్ థింగ్ కెన్ హ్యాపెన్ హియర్. ఇది అదొకటి. రెండోది, ఇది నేను తీసిన సినిమా నేను చూస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సినిమా అనేది డైరెక్టర్ పర్స్పెక్టివ్లో, ఆడియన్స్ పర్స్పెక్టివ్లో డిఫరెన్స్ ఏముంటుందంటే, నేను బ్రిక్గా కడుతున్నా. ఐడియా నుంచి దాన్ని చేసి ఏదో సాంగ్, పర్ఫార్మెన్స్, క్యారెక్టర్ డిజైన్ చేసి, సో ఫైనల్ అవుట్కమ్లో వచ్చినప్పుడు అది నాకు కూడా తెలియపోవచ్చు అసలు ఎలా ఉంది. ఎందుకంటే నేను కంటిన్యూస్ కంపారిజన్ స్టార్ట్, నా డిగ్రీస్ వేరు ఉంటాయి. ఆడియన్స్ ఏమో టోటాలిటీలో చూస్తున్నారు. డెఫినెట్గా నేను చూస్తాను, కానీ నేను చూసిన సినిమా అతను చూసిన సినిమా ఒకటే అవ్వదు. రచన, ట్రాన్స్జెండర్ స్పోక్స్ పర్సన్. మీరు లెస్బియన్స్ గురించి, మిగతా అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడుతూ ఉంటారు.
ట్రాన్స్జెండర్ ఇష్యూస్కి సంబంధించి ఎందుకని మీరు సోషల్ మీడియాని యూజ్ చేసుకోలేదు, ఎట్ ద సేమ్ టైం మీ ఫిల్మ్స్లో కూడా ఎందుకని వాళ్ళ గురించి మాట్లాడలేదు ఇప్పటిదాకా? ఇప్పుడు నేను లెస్బియన్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ గురించి నేను మీ ఓన్ కైండ్లో మీరు నాకు పాన్లో లెస్బియన్ పాన్ ఇష్టం, అంతకన్నా ఏం లేదు. అది నా మనసు, నా ఆహ్లాదం కోసం చేస్తున్నాను కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి నాకు కాదు. ఓకే, నాకు ఇష్టమైంది అమ్మాయిలు. అది నేను ఒక మగాడుగా అమ్మాయిని ఆరాధిస్తున్నా. అమ్మాయి ఇంకో అమ్మాయిని ప్రేమించినా కూడా నాకు ఓకే. కానీ గేస్ అంటే నాకు ఇష్టం ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే గేస్కి అమ్మాయిలు ఇష్టం ఉండదు కాబట్టి. యా, సో మోర్ ఆర్ లెస్ ఇట్స్ ద సేమ్ థింగ్. సో ఐ ఆమ్ నాట్ ఏ సోషల్ ఏమంటారు దాన్ని, రిఫార్మ్. యా, నో, ఐఎమ్ నాట్. నేను కేవలం నా పర్సనల్ ఎంటర్టైన్మెంట్ కోసం చేస్తాను. ఎవ్రీబడి షుడ్ లవ్ ఓన్లీ విమెన్. మిగతా వాళ్ళని ఎవరిని, ఇంక్లూడింగ్ మెన్ ఆల్సో, నేను కేర్ చేయను. ఇంకో క్వశ్చన్ ఫ్రమ్ సాయిరామ్ హైదరాబాద్ నుంచి. శివ మూవీని మీరు షార్ట్ టు షార్ట్ తీశారనేది భరణి గారు ఒక ఇంటర్వ్యూలో ఎప్పుడో తీశారట. బట్ ఇప్పుడు తీస్తున్న మూవీస్ని అలాగే మీరు షార్ట్ టు షార్ట్ ఏమైనా ఆలోచించి పక్కా స్క్రిప్ట్తో వెళ్తున్నారా, లేకుంటే ఇన్స్టాంట్గా ఇన్స్టింక్టివ్గా వెళ్తున్నారా? నేను శివ నుంచి ఇప్పుడు డీ కంపెనీ వరకు ఎవ్రీ ఫిల్మ్, అది బ్యాడా, గుడ్డా, అగ్లియా, ఫ్లాపా, హిట్టా అనే దాంతో సంబంధం లేకుండా ఎవ్రీ ఫిల్మ్ ఐ మేక్ ఇన్ ద సేమ్ వే. ఓకే. మై ఓన్ డాటర్, షీ ఈస్ 12-year-old నౌ. ఆర్జీవి గారు ఏదైనా ట్వీట్ చేశారు, రాము ఏదైనా పెట్టారు అంటే విపరీతంగా ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ బోల్డ్ అన్నీ వస్తుంటాయి. ఎలా చూస్తారు? అమ్మ నువ్వు ఇప్పుడు ఆర్జీవిని ఇంటర్వ్యూ చేస్తున్నావు అనుకో, వస్తాయి కదా, నీకు కూడా వస్తాయి. ఎలా చూడాలి దాన్ని? దట్స్ ద క్వశ్చన్ ఫ్రమ్ మై డాటర్స్ ఎండ్. అంటే నాకు వస్తే నెగిటివ్గా మీరు వస్తే మీరు ఎలా చూస్తారు? నాకు వస్తే నేనేం చేయాలి? మీకు వస్తే మీరు ఏం చేయాలి? అప్పుడు నన్ను ఇంటర్వ్యూ చేయడం. ఓకే, సి ద పాయింట్ ఈస్ వెదర్, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సోషల్ మీడియాలో ఎవరెవరైతే కామెంట్స్ పెడతారో వాళ్ళందరూ ఎందుకు పనికిరాని పనిలేని దద్దములు. వాళ్ళ గురించి నేను చాలాసార్లు ఇంటర్వ్యూలో చెప్పాను. నా గురించి ఆలోచించి టైం వేస్ట్ చేసిన వాళ్ళ గురించి ఆలోచించడానికి నా దగ్గర టైం లేదని చెప్పాను. యూనో, సో ద బేసిక్ ఐన్ ర్యాండ్ మాటలో చెప్పాలంటే దెర్ ఇస్ సమ్ ఆఫ్ జీరోస్, దే డోంట్ మీన్ ఎనీథింగ్ అట్ ఆల్. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ క్రిటిసిజం. క్రిటిసిజం నాకేంటి, నేను అనుకోని ఒక పాయింట్ చెప్పాను అనుకోండి, ఒక వ్యూ పాయింట్, నేను ఒక దాని గురించి ఇలా అనుకుంటున్నా, అది ఎందుకు కరెక్ట్ కాదంటే ఒక రీజన్ చెప్పాలి. ఆ రీజన్ చెప్పినప్పుడు అది నేను అగ్రీ అవ్వచ్చు, అగ్రీ అవ్వకపోవచ్చు. అగ్రీ అయినప్పుడు ఏమవుతుంది, నాకు కొత్త ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇట్ ఎక్స్పాండ్స్ మై హొరైజన్స్ ఆఫ్ మై థింకింగ్ బికాజ్ ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది కాబట్టి. డిసగ్రీ అయినప్పుడు నా దగ్గర ఒక ఆన్సర్ ఉంటుంది అతను చెప్పిన రీజనింగ్కి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్జెండర్ ఉందనుకోండి, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అతను చూడొచ్చు, నేను చూడను. అది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే వేరే ఒక దాంట్లో యూ మైట్ సే సంథింగ్, ఐ మైట్ టేక్ ఇట్, యా నాకు ఇది తట్టలేదు అంతకు ముందు అని. యూనో, ఊరికైనా ఏడ్చేవలేరా నీ మొహం, ఇలాంటి కైండ్ ఆఫ్ ట్రోలింగ్స్ దే డోంట్ డూ ఎనీథింగ్. అది కన్స్ట్రక్టివ్ కాదు, డిస్ట్రక్టివ్ కూడా కాదు. దే జస్ట్ లైక్ ఇన్ ద ఎయిర్. దే ఐ కాల్ ఇట్, ఈ కాకులు కావు కుక్కలు అరవటం మీద అది మాట. బల్క్ ఆఫ్ దెమ్ అయ్యి ఉంటాయి. అలాంటి వాళ్ళు సీరియస్గా మీరు తీసుకుంటే ఒకవేళ యూ షుడ్ నాట్ ఇంటరాక్ట్ విత్ మీ ఎట్ ఆల్. నేను సీరియస్గా తీసుకోను, బట్ మీరు తీసుకుంటారా లేదా అనేది అది మీ ఉద్దేశం. తను అదే అడిగింది, అంటే తను ఏం చేస్తారు, యూ ఫాలో ఇట్. అండ్ లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఐ ఆస్క్ ఎ పర్సన్, మీ దగ్గర నుంచి ఏదైనా క్వశ్చన్ ఉందా అంటే, లేదు నేను ఫాలో అవుతాను, కాకపోతే ఆర్జీవిని నేను మ్యూట్ చేశాను బికాస్ సమ్ టైమ్స్ సడన్గా ఏదేదో ఎక్కడికో వెళ్ళిపోయి ఇంకేదో పోస్ట్ చేస్తారు, ఏదో వీడియోస్ పోస్ట్ చేసేస్తారు. ఇంట్లో పిల్లలు కూడా ఉన్నారు కదా, మొబైల్ తీసుకుని ఏదైనా చూసినప్పుడు అది చూస్తే ఎందుకని నేను మ్యూట్ చేసేసాను. సో మై క్వశ్చన్ ఈజ్, మీరు అంటే నేను ఇన్ ద బిగినింగ్ నేను చెప్పినట్టుగా ఏ ఒక డిస్క్రిప్షన్కి మీరు ఫిక్స్ అయిపోలేరు, ఇంట్రడక్షన్ కూడా పెద్ద అవసరం లేదు. ఓవరాల్గా రాము, ఆర్జీవి, రామ్ గోపాల్ వర్మని యాజ్ ఎ పర్సన్ ఎన్ని మార్కులు వేసుకుంటారు మీరు? మార్క్స్, ఐ డోంట్ అండర్స్టాండ్ ద వర్డ్ మార్క్స్ యాక్చువల్లీ. అంటే ఇంకొక విధంగా ఆన్సర్ చేయాలంటే, ఐ డోంట్ రిగ్రెట్ ఎనీథింగ్ అబౌట్ మీ. యా, అప్పుడు అలా తీసుకుంటే 100 మార్క్స్ అని చెప్పచ్చు, 10 out of 10. యా. అండ్ మనం ఈ క్విక్ 10 అయిపోయింది, ఆస్క్ ఆర్జీవీలోంచి ఈ సెషన్ అయిపోయిన తర్వాత సడన్గా మీరు ఒక తాత్విక చింతన కనిపిస్తుంది, ఫిలసాఫికల్గా మాట్లాడతారు, పొలిటికల్ అనాలిసిస్ చేస్తారు, సోషల్ యాంగిల్స్ టచ్ చేస్తారు, ఎక్కడెక్కడికో అన్ని ఇష్యూస్ గురించి మాట్లాడిన తర్వాత సడన్గా డౌన్ ద లేన్ అన్నట్టుగా నోస్టాల్జియానో లేకపోతే మీ మెమరీస్లోకో ఎక్కడికో వెళ్ళిపోతారు.
పాపప్ అయిపోతూ ఉంటారు. మీ మెమరీస్లోంచి శ్రీదేవి, ఊర్మిళాలు వస్తూ ఉంటారు, బయటకు వస్తూ ఉంటారు. వెరీ రీసెంట్ పోస్ట్లో కూడా కనిపించారు. మర్చిపోలేకపోతున్నారా ఇప్పటికీ? ఇప్పుడు మనం సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదో యూట్యూబ్ వీడియోలో చూస్తున్నాం, లేకపోతే ఎవరెవరో పంపిస్తారు. సో ఇట్ ట్రిగర్ ఆఫ్ సమ్ థాట్ ఇన్ మీ ఆర్ సమ్ మెమరీ ఇన్ మీ ఆ పర్టిక్యులర్ టైంలో. అండ్ ద హోల్ పాయింట్ ఆఫ్ ట్విట్టర్ ఈజ్ టు రెస్పాండ్ టు అన్ ఇమీడియట్ ఎమోషన్ ఆర్ ఇమీడియట్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇమీడియట్ వ్యూ పాయింట్ ఎట్ దట్ టైం. ఆ వేరియేషన్ రావడానికి రీజన్ అది. బికాజ్ నాకు వచ్చే ఇన్పుట్ అన్ని రకాలు వస్తూ ఉంటుంది కాబట్టి నా రెస్పాన్స్ కూడా అంత మారుతూ ఉంటుంది. ఓకే. యూజువల్గా సైకాలజిస్టులు చెప్తూ ఉంటారు, మన ఏజ్ పెరిగిన కొద్దీ మెంటల్ స్టేటస్ని వీటన్నిటిని పట్టి కూడా మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు మారుతూ ఉంటారు అనేది. మీకు కూడా అలాగే ఫ్రెండ్స్ మారుతూ ఉన్నారా పర్టికులర్గా? నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్స్ లేరు, నాకు ఎప్పుడూ లేరు ఫ్రెండ్స్ అనేది. నేను అంటే బిలీవ్ చేయటం అనేది కాదు, ఫ్రెండ్ అనేది నాకు అసలు డెఫినేషన్ అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు. ఐ ఓన్లీ ఇంటరాక్ట్ విత్ పీపుల్ హు ఆర్ ఐఎమ్ వర్కింగ్ విత్. ఆ టైంలో నేను ఎవరితో పనిచేస్తున్నాను, ఎనీ కెపాసిటీలో వాళ్ళతో ఇంటరాక్షన్ ఉంటుంది. కానీ అది కూడా నాకు అసలు ఎమోషనల్ రిలేషన్షిప్ ఉండదు. ఐ కెన్ డిస్కనెక్ట్ ఎ పర్సన్ ఐ నో ఫర్ 20 years ఇన్ వన్ మినిట్. నాకు ఎమోషనల్ బాండింగ్ అనేది జీరో ఎవరితో. మీరు ఇన్ని సీరియస్ ఇష్యూస్ గురించి, సోషల్ ఇష్యూస్ గురించి ఇవన్నీ మాట్లాడిన తర్వాత ఒక్కోసారి మాకు అనిపిస్తుంది, అరే రాము ఇంత మాట్లాడి ఇక్కడ దాకా ఇన్ని చేసిన తర్వాత సడన్గా పెట్టినటువంటి ఒక పోస్ట్ చూసిన తర్వాత గ్రాఫ్ తప్పున పడిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. రీసెంట్గా 2 పోస్టులు అలా అనిపించాయి. లోకేష్ గురించి పెట్టిన పోస్ట్ కావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ గురించి పెట్టిన పోస్టుల గురించి. ఇప్పుడు మీరు అమ్మాయిలు అది అన్న తర్వాత ఎందుకు పర్టికులర్గా అలాంటి వీడియోలు ఆ పోస్టులు పెట్టాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఐ ఆల్వేస్ మెయింటైన్ దిస్, ఐ యామ్ నాట్ వాట్ పీపుల్ థింక్. ఐ యామ్ నాట్ వాట్ పీపుల్, ఐ వోంట్ బి వాట్ పీపుల్ థింక్ ఐ షుడ్ బి. రామ్ గోపాలం గారు చాలా తెలివైన ఆయన చాలా మంచి టెక్నీషియన్. ఐ డోంట్ కేర్ యూనో. ఫర్ ఎగ్జాంపుల్ రేవతి యాక్ట్రెస్, తమిళ్ యాక్ట్రెస్ రేవతి, మణిరత్నం రేపు ఎప్పుడైనా ఫ్లాప్ తీస్తే ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ టు మనీ సార్ అని. నేను ఫ్లాప్ తీసినప్పుడు ఐ వాంట్ టు కిక్ యువర్ యాస్ అంటుంది. ఐ లైక్ దట్ ఇమేజ్. ఇప్పుడు రాము గారు పెంచినా కూడా అది నాకు ఎక్కువ ఇష్టం. రామ్ గోపాల్ వర్మ గారు కన్నా రాము గారు అంటాం నాకు ఎక్కువ ఇష్టం. ఎందుకంటే దట్ విల్ గివ్ మీ మోర్ ఫ్రీడమ్ టు బీ ద వే ఐ యామ్. ఇప్పుడు నేను సత్య లాంటి ఒక వెరీ హార్ట్ రెంచింగ్, ఒక వెరీ సీరియస్ సబ్జెక్టు తీసిన తర్వాత నెక్స్ట్ ఇంటర్వ్యూలో నన్ను క్వశ్చన్ అడిగితే ఐ సెడ్ వన్ ఆఫ్ మై డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఇస్ టు షూట్ ఎ ఉమెన్స్ థైస్ ద బెస్ట్ వే పాసిబుల్ ఇన్ ద వరల్డ్ అని చెప్పాను. అప్పుడే నేను అలాంటి సీరియస్ సినిమా సర్కారు సత్య తీసి ఒక అమ్మాయి తొడల గురించి కూడా అంతే సీరియస్గా మాట్లాడ, అది నా పర్సనాలిటీ. కానీ అది ఇష్టం లేని అలాంటి చేసి ఇలా మాట్లాడతాడు ఏంటి అంటే అది ఆడ కర్మ. సో హీ హాజ్ ఎ ఫ్రీడమ్ టు అన్ఫాలో మీ, హీ హాజ్ ఎ ఫ్రీడమ్ టు నాట్ టు బాదర్ అబౌట్ మీ. బట్ ఐ యామ్ దిస్, టేక్ ఇట్ మే బీ మీ. నేను ప్యాకేజ్లో వస్తాను కానీ ఇది కావాలి అది వద్దు అంటే కాదు. అన్నెసెసరీగా వెళ్ళిపోయి వాళ్ళ లైఫ్లో పోక్ చేసినట్టుగా మీకు అనిపించదు? ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని కూడా ఇందులోకి డ్రాగ్ చేసేసి బట్స్ హోల్ పాయింట్. ఇప్పుడు మీకు ఇప్పుడు ఎనీథింగ్ విచ్ ఇస్ ఆన్ ద పబ్లిక్ డొమైన్, ఒక ఫోటో అవ్వచ్చు, ఒక ఇన్ఫర్మేషన్ అవ్వచ్చు, మనం మాట్లాడేదే పబ్లిక్ డొమైన్. వాళ్ళ పర్సనల్ విషయం నేను మాట్లాడలేదు కదా, వాళ్ళ ఇంట్లో దీన్ని మాట్లాడలేదు కదా. ఒక ఫోటో మీద రియాక్ట్ అవుతారు, లేకపోతే సంథింగ్ దే సెడ్ ఆర్ సంథింగ్ related to them, because all of them are public people, personalities. Yeah. మీ గురించి ఒక సైకాలజిస్ట్ కమెంట్ రీసెంట్గా చూశాను. మనం రామ్ గోపాల్ వర్మని తిక్కమేళం అనుకుంటాం, కానీ దానికి కూడా ఒక లెక్క ఉంటుంది. ఆయన పెట్టే ఒక ప్రతి పోస్ట్ వెనక ఏదో ఒక భావం అనేది ఉంటుంది, నిగూఢంగా ఏదో ఒకటి కనిపిస్తుంటుంది. ప్రతి దాన్ని వోడ్కా మత్తులాగా చూడొద్దు అనేది. సో అది నాకెందుకో కరెక్ట్గానే అనిపించింది. వాట్ డూ యూ థింక్ అబౌట్ ఇట్? ఇప్పుడు ద 2 reasons. వన్ ఈజ్ ఇప్పుడు నాది ఓడక అనుకోండి, ఎలా తెలుసు వాళ్ళకి? నేను చెప్పా, వాళ్ళు స్పై కెమెరా పెట్టి చూడలేదు కదా నేను ఓడక అవుతానని. వెదర్ ఐ టాక్ అబౌట్ విమెన్ ఆర్ ఓడక, ఐ యామ్ ద పర్సన్ అవుట్. పాన్ చూస్తానే నేను చెప్పా, ఎవరు కనుక్కోలేదు అది. బికాజ్ ఐఎమ్ అ గై హూ ఎమ్ నాట్ అషేమ్డ్ ఆఫ్ ఎనీథింగ్ ఇన్ మై లైఫ్. వాట్ ఎవర్ ఐ డూ ఐ సే ఇట్ విత్ ప్రైడ్. ఓకే, ఇంకపోతే ఇప్పుడు నైట్ టైం నేను ఎక్కువ చేసినప్పుడు దే థింక్ ఇట్ ఈస్ బికాజ్ ఐఎమ్ ఓడకాను. కానీ పాయింట్ ఏంటంటే దట్ ఈస్ ద ఓన్లీ టైమ్ ఐఎమ్ ఫ్రీ. నేను పగలంతా నేను చేసిన తర్వాత రాత్రి ఐ కీప్ చెకింగ్ అవుట్ థింగ్స్. ఏమైంది ఆ రోజు అంతా,
అనేది నాకు చెక్ చేయడానికి టైం అప్పుడు దొరుకుతుంది, అందుకని అప్పుడు పెడతాను, నాట్ బికాస్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్. ఇంకోటి ఇప్పుడు ఇప్పుడు మీరు ఒకటి చదివినప్పుడు అర్థం అన్న వాళ్ళు ఉంటారు, అర్థం అయిన వాళ్ళు ఉంటారు. అసలు నేను ఇంటెంట్ చేయని అర్థం చేసుకుని ఉంటాను దాంట్లో. ఎందుకంటే ఫ్రెడ్రిక్ నీషే ఏమన్నాడంటే, నేను అన్న మాటకి అర్థం నువ్వు అర్థం చేసుకుంది అని నేను చెప్పింది కాదు. అండ్ దట్ విల్ డిపెండ్ డిఫరెంట్లీ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్స్ ఐక్యూ లెవెల్, నాలెడ్జ్ లెవెల్, సెన్సిబిలిటీ లెవెల్. ఇట్ కాన్ బి ద సేమ్. ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో రాము గారు ముంబైలో ఉండేవాళ్ళు, తర్వాత హైదరాబాద్కి బేస్ మార్చారు, ఇప్పుడు కంప్లీట్గా గోవా. ఎందుకలా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ రోజున మీరు ఎక్కడ ఉన్నారు అనే దానికి మీనింగ్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బికాజ్ ఐఎమ్ ఏ లోన్ పర్సన్, ఐ డోంట్ హ్యావ్ ఏ ఫ్యామిలీ. ఎక్కడ నేను అనకాపల్లిలో ఉండొచ్చు, ఏమీ ఫరక పడదు. తెలుగులో దేశదిమ్మర్లు అంటారు. జస్ట్ మేక్ ఎ డిఫరెన్స్. ఇప్పుడు ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రావెలింగ్ ఇష్టం ఉండదు. ఓకే, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఐ డూ ఆన్లైన్. నేను వాట్సాప్ మెయిల్ తప్పిస్తే మోస్ట్లీ ఇట్స్ వాట్సాప్. ఐ డోంట్ ఇంటరాక్ట్ విత్ పీపుల్, ఐ డోంట్ ఇంటరాక్ట్ విత్ ఎనీథింగ్. నాకు అప్పుడు ఏ మూడ్ వస్తే అప్పుడు అక్కడ ఉండను. వెదర్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ లైక్ ఎ బంగ్లో లైక్ దిస్ ఆర్ ఒక మర్రి చెట్టు కింద, ఇట్ డస్ మేక్ ఎ డిఫరెన్స్ టు మీ. బుక్స్ విపరీతంగా చదువుతారు. ఇప్పుడు చదవట్లా. ఐ యూస్ టు బి వరషియస్ రీడర్ అట్లీస్ట్ టిల్ 20 years బ్యాక్. తెలుగు బుక్స్ చదివారా? తెలుగు యా, ఏది బాగా? తెలుగులో నాకు ఓన్లీ బుక్ విచ్ ఇంప్రెస్ మీ ఇస్ రామాయణ విశ్వరక్షం, ఉప్పల్ రామాయణ. దట్స్ ఓన్లీ బుక్. అంటే నేను ఏదన్నా తెలుగు సాహిత్యంలో నేర్చుకున్నానంటే అదొక బుకే. స్కూల్లో నేర్చుకున్నాను వేమన, సుమతి శతకాలు. నో గుర్తున్నాయి అసలు ఏవైనా? అంటే దేర్ ఆర్ ఆల్ వెరీ స్కూల్. అంటే చిన్నప్పుడు గుర్తు ఒక్కసారి కాదు. IQ See the point for me, I have a very very high degree of memory. But my memory is only reserved for what is made an impact and what shaped me as a person and what retained in my personality. సో వేమన్ శతకం, సుమతి శతకం అన్నీ అది స్కూల్ పిల్ల. ఐ డోంట్ నో, ఐ మీన్ ఐ లెఫ్ట్ ఇట్ ఎట్ దట్ టైమ్ ఓన్లీ. మహాభారతం ఇవన్నీ కూడా అసలు ఏవి గుర్తు లేదా? ఓన్లీ రామాయణం? నో దట్స్ ఐమ్ సేయింగ్. నాకు మహాభారతం ప్లాట్ లైన్ తెలుసు. దట్స్ ఆల్సో బికాస్ ఆఫ్ ఫిల్మ్స్. Of course, I read Rajagopalachari Mahabharata and Ramayana చదివాను, and even the other Ramayana, including Balala Bommal Ramayana also is read. But what impacted me is Ranganayakam book, because she analyzed it, she understood the origins of it, she understood the purpose of writing a book called Ramayana. That is what attracted me, not the story of Ramayana. ఇప్పటిదాకా మీకు బాగా టఫ్గా అనిపించింది ఏదైనా ఉందా? మీకు ఏదైనా అడిగిన వెంటనే టిప్ ఆఫ్ ద టంగ్ ఆన్సర్స్ చేసేయడం, చాలా క్విక్గా స్పాంటేనియస్గా ఆన్సర్స్ చేసేయడం అనేది ఉంటుంది కదా. ఇప్పుడైనా టఫెస్ట్ సిచ్యువేషన్ ఏదైనా అనిపించింది, అయ్యో ఇది నా వల్ల కావట్లేదు, నేను చెప్పలేకపోయానే అనే ఒక సిచ్యువేషన్ ఎప్పుడైనా? నాకు ABN రాధాకృష్ణ ఇంటర్వ్యూ ఒకటి జరిగింది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్. యా, అందులో ఈ సడన్లీ ఆస్క్ మిమ్మల్ని మీరు మీ లైఫ్ని ఎలా డిఫైన్ చేస్తారో ఒక్క సెంటెన్స్లో అన్నారు. ఐ రియల్లీ వెంట్ బ్లాంక్. అసలు నేను బ్లాంక్ అయిపోయాను. అట్లీస్ట్ నాకు ఒక 15-20 seconds ఆలోచించాను. బట్ ఆన్సర్ చెప్పినప్పుడు టక్ అని వచ్చింది. దాని గురించి నేను ఫామ్ కూడా చేయలే, నా చావు నేను చేస్తున్నాను. దట్ వాజ్ అ డిఫైనింగ్ ఆన్సర్ ఫర్ మీ. యా, సో ఆ ఆన్సర్ చెప్పడానికి ముందు ఒక 15-20 seconds ఐ వాజ్ బ్లాంక్. ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్ అయిన తర్వాత మీరు ఏదైనా ఒక సమ్అప్ చెయ్యాలి ఎలా ఉంది అనుకుంటే ఏమని చెప్తారు? ఒక బోరింగ్ అంటారా, లేకుంటే ఒక మ్యాడ్ అంటారా, క్రేజీ అంటారా, ఒక సుత్తి అంటారా? See, honestly, when you were messaging me, I was not really expecting much. ఏదో మీరు పర్సిస్టెంట్గా మీరు మెసేజ్ చేశారు కాబట్టి నేను ఇచ్చాను. బట్ ఐ డెఫినెట్లీ ఎంజాయ్డ్ అ లాట్ దిస్ ఇంటర్వ్యూ. అండ్ ఐ థింక్ నేను రీసెంట్ టైమ్స్లో, అంటే ఇయర్స్లో నేను చెప్పేది చేసిన one of the most insightful interviews. So that's a compliment to you. Thank you so much. Thank you so much. And so I don't know how to characterize it, because చాలా థింగ్స్ ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు 30 సంవత్సరాల పైన నేను ఉండి ఇన్ని ఇంటర్వ్యూలు చేసిన తర్వాత, ఇన్నిసార్లు నా పర్సనాలిటీ రామయిజంలో చెప్పి, అక్కడ చెప్పి ట్వీట్లో చెప్పిన తర్వాత, ఆబ్వియస్లీ there will only be that much information to ask me again. Obviously that I understand. సో అప్పుడు అడిగిన విధానం, ఆ క్వశ్చన్లో ఫ్రేమ్ చేసింది ఎంతో కొంత న్యూనెస్ రావడానికి, ద వే యూ ఫ్రేజ్ ద క్వశ్చన్స్, ఐ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అండ్ లాస్ట్ క్వశ్చన్, నేను ఆర్జీవి, మీరు కవిత. ఇఫ్ యూ వాంట్ ఆస్క్ ఎ క్వశ్చన్
టు ఆర్జీవి. నేను ఆన్సర్ ఇవ్వను, డోంట్ ఎక్స్పెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ మీ. మీరే ఒక క్వశ్చన్, ఇప్పటిదాకా మిమ్మల్ని అడగని క్వశ్చన్, ఇప్పటిదాకా మీలో ఒక క్వశ్చన్, అరే ఇలాంటి క్వశ్చన్ అని ఎవరైనా అడిగితే బాగుంటుంది మీరు అన్న 30 yearsలో నేను కూడా అడగలేని క్వశ్చన్, ఇప్పటిదాకా నేను అడగని క్వశ్చన్. అంటే నా గురించి అడగాల? మీ గురించి, మీకు కవిత గురించి మీకేం తెలియదు, ఆర్జీవి గురించి. ఇమాజిన్ ఆర్జీవి సిట్టింగ్ హియర్, కవిత సిట్టింగ్ దేర్. ఓకే, ఐ వుడ్ సే నువ్వు దానికి ఆ వర్డ్ నాకు తెలియట్లేదు. ఇడియట్ అంటే ఏంటి? ఇడియట్ అంటే తెలుగులో ఇడియట్ వెధవ, అవివేకి. ఓకే ఫైన్, యా. నేను అడిగే క్వశ్చన్ అంటే, నువ్వు తెలివైన అవివేకువా? అవివేకంతో ఉన్న తెలివైన యా, నాకు అర్థమైంది. ఇంటెలిజెంట్ ఇడియటా లేకపోతే ఇడియట్? అది అయ్యా ఇంగ్లీష్ లో అయితే యు కెన్ ఫ్రేమ్ ఇట్ ఐ కెన్ పోస్ ద క్వశ్చన్ ఇన్ ఇంగ్లీష్. ఓకే. సో ఐ వుడ్ సే దట్ are you an intelligent idiot or are you an idiot with some intelligence? They both sound same, but there is a difference. RGV's answer is because I am RGV. Yeah, correct. That's it. Yes. Yeah. That's the whole point. Yeah. Intelligent కాదు, idiot కాదు, ఏమీ కాదు, అవన్నీ కాదు. Because I am what I am. See, I'll tell you something on elaboration. ఇప్పుడు for example, నేను when people ask me this question, మీరు ఫ్లాప్ వచ్చినప్పుడు ఏం ఫీల్ అవుతారు? నేను ఐ బేసిక్లీ అండర్స్టాండ్ లైఫ్ సో వెల్, అండ్ లైఫ్ ఈజ్ అ కంటిన్యూస్ ఆన్ గోయింగ్ థింగ్. ఇట్ డజన్, సినిమా అనేది అయిపోతుంది 2 గంటల తర్వాత. సో యూ కెన్ మేక్ ఎ డెసిషన్, బాగుందా, హిట్టా, ఫ్లాపా అలాంటిది. లైఫ్ కంటిన్యూస్గా వెళ్తుంది. దానికి ఇల్లస్ట్రేషన్ ఏమి ఇచ్చానంటే, నేను నా కెరియర్లో దీన్ని తీసిన సినిమాలన్నింటిలో నాకు ఒక క్వశ్చన్ అడిగారు, విచ్ ఫిల్మ్ డిడ్ యూ రిగ్రెట్ ద మోస్ట్? అయిపోయినారు. నేను ఐ కాంట్ సే, బట్ ఐ వుడ్ థింక్ వన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఇస్ అంతం అని చెప్పాను. ఎందుకు అంతం మైట్ నాట్ బి ద బిగ్గెస్ట్ ఫ్లాప్. నేను దానికన్నా ఎక్కువ ఫ్లాపులు తీశాను. ఫ్లాప్ ఈజ్ నాట్ ద పాయింట్. ఒక పర్టిక్యులర్ నావెల్ నుంచి కాపీ కొట్టాను, అది నా స్టోరీ, ఒక ఇంగ్లీష్ నావెల్ నుంచి. అది నేను తీసిన తర్వాత నేను మళ్ళీ చదివితే ఎన్ని మిస్టేక్స్ చేశాను ఫండమెంటల్స్లో అనేది నాకు అనిపించింది. సో నాకున్న మటీరియల్ ఏంటి, నేను తీసింది ఏంటి అనే ఒక కంపారిటివ్ మెజర్లో ఐ రిగ్రెట్ దట్ ఫిల్మ్. అట్ ద సేమ్ టైం నాకు బాలీవుడ్లో స్టాండింగ్ రావటానికి ఒకే ఒక్క కారణం ఏంటంటే అంతం అని చెప్పారు. ఎలాగది? అంతం మూలాన ఊర్మిళని కలిసాను, ఊర్మిళ మూలాన రంగీలా తీశాను. ఓకే, యా. అదే కాకుండా ఈ అంతం అనేది ఫ్లాప్ అయింది కాబట్టి మళ్ళీ ఆ నవల్ చదివి ఆ చేంజెస్ అన్నీ చేసి మళ్ళీ రీమేక్ సత్య అని చేశాను. సో సత్య అండ్ రంగీలా 2 ఆఫ్ ద బెంచ్ మార్క్ ఫిల్మ్స్ ఫర్ మీ ఇన్ మై బాలీవుడ్ స్టాండింగ్. అప్పుడు నేను అంతం ఫ్లాప్ అనాలా హిట్ అనాలా చెప్పండి. సో ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్, యూ జస్ట్ డోంట్ నో వాట్ విల్ హ్యాపెన్ అనేది. సో మనం ఊర్మిళ గురించి మాట్లాడుకున్నప్పుడు వి నీడ్ టు టాక్ అబౌట్ శ్రీదేవి ఆల్సో. యా శ్రీదేవి గురించి కూడా నాస్టాలజిక్ మెమరీస్ కొన్ని ఉంటాయి కదా. ఇప్పుడు శ్రీదేవి గారు నా కాలేజ్ టైంలో ఐ వాజ్ యాక్చువల్లీ ఫ్యాన్ ఆఫ్ హర్ థైస్, నాట్ అబౌట్ హర్. 16 ఏళ్ళ వయసులో స్ట్రీమ్ దాటుతా లంగా ఎత్తారు, అక్కడ నేను ఫ్యాన్ అయ్యాను ఫస్ట్. నేను ఆ సినిమా ఒక 10 సార్లు చూస్తుంటే 6 సార్లు మొహమే చూడాల. ఓకే, దాని తర్వాత ఓకే టు వాట్ ఎవర్ ఇట్స్ మిస్టరీ నేమ్ ఆఫ్ దట్, బట్ ఐ బికేమ్ పర్సనలీ దిస్ ఓన్లీ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ విత్ క్షణక్షణంలో. అంతవరకు నాకు ఆవిడ ఒక మాస్టర్బేటరీ ఫ్యాంటసీ అంతే. నా హాస్టల్లో పెద్ద ఆవిడ సిమ్ సూట్లో ఉన్న పోస్టర్లు అన్నీ అంటించుకుని అది మాట దాని సీక్రెట్ అది. మీరు ఇంత చెప్పినప్పుడు శ్రీదేవి తను ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నారు నోస్కి. బిఫోర్ ఆఫ్టర్ అవి చూసినప్పుడు తనలో అంత పెద్ద చేంజ్ అవి ఏమనిపించలేదా మీరు చూసిన పర్టికులర్? ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్టిక్ సర్జరీ ఇదంతా కూడా నేను చెప్తాను, మీరు బట్టలు వేసుకుని ఆర్టిఫిషియల్ కదా బట్టలు, మీరు జుట్టు హెయిర్ స్టైల్ చేయించుకుంటున్నారు, నగలు పెట్టుకుంటున్నారు. ఈ ఫిజికల్ అవుట్ సైడ్లో మీరు ఇన్ని రిపేర్లు చేస్తున్నప్పుడు ఎందుకు చేసుకోకూడదు ఇంటీరియర్గా?
ఓకే. దట్ ఈస్ వన్ పాయింట్. సెకండ్ ఏంటంటే నేను శ్రీదేవి గారు ఫ్యాన్ అయినప్పుడు ఫస్ట్ టైం 16 వయసు సినిమాలో అఫ్కోర్స్ షీ వాజ్ ఒరిజినల్. ఇప్పుడు నేను 16 వయసు చూస్తే అసలు ఎలా ఫ్యాన్ అయినా అనిపిస్తుంది ఇప్పుడు. అంటే అఫ్కోర్స్ అప్పుడు నాకున్న ఎక్స్పోజరు, నాకున్న అవైలబిలిటీ ఆఫ్ లుకింగ్ అట్ మెనీ బ్యూటిఫుల్ విమెన్ ఆ టైంలో. బట్ అదే 16 వయసులో అదే ఎగ్జాక్ట్ శ్రీదేవి ఇప్పుడు వచ్చి ఉండే ఐ డోంట్ థింక్ ఐ వుడ్ హావ్ సీన్ ఆల్సో. అంటే ఆ టైంలో ఉన్నటువంటి పర్సెప్షన్ ఉంది, ఎక్స్పోజర్. నాకు ఎక్స్పోజర్ తక్కువ కదా. నేను మా అయితే విజయవాడలో అమ్మాయిలు చూసాను కాలేజ్లో. వాళ్ళని చూసి శ్రీదేవి గారిని చూస్తే ఆబ్వియస్లీ షీ లుక్ లైక్. ఇప్పుడు నేను బాంబే ఇక్కడ అంతా ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ వచ్చిన తర్వాత వాళ్ళ బ్యూటీస్ ముందు కనపడదు. దట్ ఈస్ అ పాయింట్. యా. సో ఇప్పుడు కనుక ఆ సినిమా తీసి ఉంటే, ఆ సినిమాను మీరు చూసి ఉంటే శ్రీదేవి గారు మీ దాంట్లో ఉండకపోయే వాళ్ళ? మీకు ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ అనేది ఇన్ని వచ్చిన తర్వాత, ఇంతమంది అందమైన అమ్మాయిల్ని నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా చూసిన తర్వాత 16 ఏళ్ల వయసుని కనుక ఇప్పుడు మీరు చూసినట్టు అయి ఉంటే ఉండకపోయేవాళ్ళు కదా శ్రీదేవి గారు? అసలు ఉండకపోయేవాళ్ళు, ఓన్లీ ఊర్మిళానే ఉండేవాళ్ళు. ఐ కాంట్ సే దట్. అంటే ఆఫ్ కోర్స్ ఊర్మిళ ఐ సా హర్ ఆఫ్టర్ 95 అంటే నేను 94-95 is when Urmila I started working with her. So obviously Urmila is a North Indian. మనకు తోడు నార్త్ ఇండియన్స్ కొన్న స్కిన్ టోన్ కానీ ఫిగర్ కానీ మనకి ఇంపాసిబుల్, అట్లీస్ట్ ఆన్ ఏ మెజారిటీ లెవెల్, యూనో. సో ఐ వుడ్ స్టిల్ బిలీవ్ దట్ ఇప్పుడు ఊర్మిళ నేను రంగీలా సాంగ్లో చూస్తే ఇప్పటికీ షీ లుక్స్ యాజ్ బ్యూటిఫుల్ ఇన్ స్పైట్ ఆఫ్ మీ నోయింగ్ సో మెనీ పీపుల్. యా. ఆర్జీబీ ఒక రామూయిజం అనేది ఒక మత్తు, ఒక వ్యసనం. ఇట్ విల్ గో ఆన్ కదా, కంటిన్యూ అవుతుంది. ఇఫ్ యూ యాక్సెప్ట్ ఇట్ ఆర్ డినై ఇట్, ఏం చేసినా అనేది కంటిన్యూ అవుతుంది. సొసైటీలో 2 రకాల పర్సన్స్ ఉన్నారు. కరెక్ట్. ఏమైనా రాము ఎంత చేసినా ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుందండి, ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ ఇట్, అవాయిడ్ చేయలేము ఇంకా వాళ్ళని, ఇగ్నోర్ చేయలేము. యూ కాంట్ లవ్ హిమ్ ఆర్ హేట్ హిమ్, యూ కాంట్ ఇగ్నోర్ చేయలేము అసలు. అలా సొసైటీలో భాగమైపోయారా, మన లైఫ్లో ఉంటారా, మన సోషల్ మీడియాలో ఉంటారా, మనతో పాటు ట్రావెల్ చేస్తూనే ఉంటారు. అలా ఆర్జీవి మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ అవర్ లైఫ్ లాగా మారిపోయారు. సో హీ విల్ కంటిన్యూ విత్ అవర్ లైఫ్, హీ విల్ కంటిన్యూ అలాగే ఉండిపోతూ ఉంటారు, అండ్ ఇట్ విల్ గో ఆన్. అండ్ ఐ డూ బిలీవ్ దట్. సో మనం ఇలా మాట్లాడుకుంటూ ఉంటే మనకి ఇంటర్వ్యూ కూడా అలాగే కంటిన్యూ అయిపోతుంది. అండ్ ఐ నీడ్ టు కంక్లూడ్. కాబట్టి ఇప్పుడు ఓవరాల్ ఈ ఎపిసోడ్ అంతా నేను కంక్లూడ్ చేసే టైంలో ఐ నీడ్ టు థ్యాంక్, అండ్ ఇఫ్ ఐ వాంట్ టు సే థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ యువర్ వాల్యుబుల్ టైమ్, అండ్ మళ్ళీ మనం ఇంకోసారి కలవచ్చు అని వచ్చా నేను, లేకుంటే హౌ షుడ్ ఐ ఫ్రేమ్ ఇట్? అంటే అసలు ఇందాక చెప్పినట్టు కంక్లూజన్ ఉండాల్సిన అవసరం లేదు. నేను చాలా ఏంటంటే అయిపోయింది అనట్లేదు. మనం మాట్లాడుకోవాల్సిన అంశాలు అయితే ఇంకా చాలా ఉన్నాయి కదా. అండ్ మనం బేసికల్గా మనం మాట్లాడుకోవాల్సింది, మనం శ్రీదేవి గారు, ఊర్మిళ గారు ఇవన్నీ మాట్లాడుకున్న తర్వాత బేసిక్ మీరు రీసెంట్గా వెరీ రీసెంట్ పోస్ట్ పెట్టింది పాల్ గారి గురించి. అయితే ట్రోల్స్ అనేవి విపరీతంగా కనిపించాయి. ఆయన హంగర్ స్ట్రైక్ చేసిన తర్వాతే ఇంటర్ ఎగ్జామ్స్ని పోస్ట్పోన్ చేశారు. మీరేమో చాలా వేడుకున్నారు జగన్ గారిని, ఆయన చనిపోకుండా చూడండి అని. సో క్రెడిట్ షుడ్ గో టు పాల్ గారు కదా. ఐ డోంట్ బిలీవ్ ఇట్. సి కే పాల్ చెప్పిన దాన్ని బట్టి గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకుంటుందని నేను నమ్మను. సి ఆబ్వియస్లీ ఐ మీన్ అవ్వచ్చు ఏదైనా అవచ్చు. నా పాయింట్, కే పాల్ని నోబడీ టేక్స్ హిమ్ సీరియస్లీ ఇంక్లూడింగ్ కే పాల్. ఐ థింక్ పాయింట్ 1. వైఎస్ జగన్కి వచ్చిన ఇన్ఫర్మేషను తను తీసుకుంటే ఎవ్రీబడి అండ్ హ్యూమన్ బీయింగ్ లెవెల్ మీరు 2 డిఫరెంట్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు ఉన్న డేటా బట్టి మీరు ఒక పర్టిక్యులర్ టైంలో ఈ డెసిషన్ తీసుకోవచ్చు. తర్వాత ఇంకా డేటా సబ్జెక్టు లేకపోతే వేరే వ్యూ పాయింట్స్ చెప్పినప్పుడు మళ్ళీ అది మార్చుకోవచ్చు. ఎవ్వరూ కూడా ఇదే దాంట్లో ఉండాలని అవసరం లేదు. బట్ దట్ డెసిషన్ చేంజ్ కెనాట్ కమ్ బికాస్ ఆఫ్ కే పాల్. సో వాట్ అబౌట్ పీకే పవన్ కళ్యాణ్ గారు? ఇప్పుడు మనం రీసెంట్ ఎలక్షన్స్ అనేవి చూసాం. స్టార్స్కి సంబంధించి కమల్ హాసన్ గారిది తమిళనాడులో చూసాం. అంతకుముందు చాలా ఈగర్గా ఎక్స్పెక్ట్ చేశారు, రజనీకాంత్ వస్తున్నారు, తలైవా వస్తున్నారు, చాలా కాకుంటే సరంగా అరంగేట్రం కాకముందే ఆయన రిటైర్మెంట్ అనౌన్స్ చేసేసారు. ఒక పెద్ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంటు.
ఆయన ఇప్పుడు తర్వాత చెప్తుంది ఏంటంటే ఆయన ముందే ప్రెడిక్ట్ చేసినట్టున్నారు కరోనా ఎఫెక్ట్ ఉంటుంది, ఆ తర్వాత వచ్చే రిజల్ట్స్ ఇవన్నీ ప్రెడిక్ట్ చేసి ఆయన రిటైర్మెంట్ అనేది తీసుకున్నారని. ఇప్పుడు కమల్ హాసన్ అక్కడ ఎఫెక్ట్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి రిజల్ట్స్ అనేది బైపోల్లో వచ్చిన రిజల్ట్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఏమనిపిస్తోంది, స్టార్స్కి సంబంధించి క్యాంపెయినింగ్ కావచ్చు, పోల్ మేనేజ్మెంట్ కావచ్చు, రిజల్ట్స్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, ఎలా ఉంటున్నాయి, ఎలా మారాలని మీరు అనుకుంటున్నారు? ఇంతకు ముందు ఉన్నటువంటి స్టేటస్ అవన్నీ ఇప్పుడు ఉన్నాయా మన దగ్గర? పర్టికులర్గా సౌత్ ఇండియాలో గతంలో మనం ఎన్టీఆర్ని చూసాము, జయలలిత చూసాము. ఐఎమ్ నాట్ షూర్ ఐ ఫాలో దట్ ఆస్పెక్ట్ అలాట్. అంటే ఇప్పుడు నాకు పాలిటిక్స్ ఎగ్జాక్ట్లీ దాని ట్రెండ్స్ కానీ పీపుల్ ఎట్లా రియాక్ట్ అవుతారో నాకు అవగాహన లేదు అసలు. ఎప్పుడైనా ఓటేసారా? నో, అసలు నెవర్. ఉందా? ఎన్రోల్ చేసుకున్నారా? నో. ఓటర్ ఐడి కూడా లేదు? నో, ఇప్పటిదాకా లేదు. అంటే నాకు అసలు వీటి గురించి ఇంట్రెస్ట్ లేదు, నాకు తెలియదు కూడా. బట్ యూ డూ టాక్ అబౌట్ పాలిటిక్స్. ఐ టాక్ అబౌట్ స్పెసిఫిక్ ఈవెంట్ విచ్ ఇంట్రెస్ట్ మీ. ఆ టైంలో పాలిటిక్స్ అని నేను అనుకున్నది. ఓన్లీ సినిమా. ఐ లైక్ ద డ్రామాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ అన్ ఇన్సిడెంట్ ఆ పర్టిక్యులర్ టైంలో. అంతేగాని నాకు పార్టీకి సంబంధించో పొలిటికల్ ప్రాసెస్ సంబంధించో నాకు తెలియదు, నాకు ఇంట్రెస్ట్ లేదు. రీసెంట్గా చూసిన సినిమా ఏంటి? వెరీ రీసెంట్. తెలుగు చూడలేదు. తెలుగు చూసి అట్లీస్ట్ 5 years అయిపోయి ఉంటారు. అసలు చూడలేదా? హిందీ కూడా సేమ్. ఐ మోస్ట్లీ వాచ్ డాక్యుమెంటరీస్ నా. ఓకే. మన దగ్గర సూపర్ హిట్ అయిన మూవీస్ కావచ్చు, ఏది చూడాలి. మరి జనాలు మీ సినిమాలు ఎందుకు చూడాలని మీరు అనుకుంటారు? వాళ్ళు చూస్తే ఎన్నిసార్లు అయిపోయింది ఇంకా ఆన్సర్. అది వాళ్ళ ఇష్టం, నా ఇష్టం, వాళ్ళ ఇష్టం కదా. నేను చూడను. ఇప్పుడు మన దగ్గర చాలా మనకి కరోనా లాక్డౌన్ అయిన తర్వాత థియేటర్స్ అన్నీ ఓపెన్ చేసిన తర్వాత, మల్టీప్లెక్స్లో వచ్చిన తర్వాత సూపర్ స్టార్ల మూవీలన్నీ వచ్చేసి ఏమంటారు, పవర్ స్టార్లు, సూపర్ స్టార్లు, జాతిరత్నాలు మూవీలు ఇలాంటివన్నీ వచ్చిన తర్వాత సూపర్ హిట్ అయ్యాయని, ఇంత పెద్ద టాక్ వచ్చింది, బ్లాక్ బస్టర్ హిట్లు అయ్యాయని. ఎప్పుడు కూడా అరే ఇందులో ఏముంది అనే ఒక థాట్. ఇప్పుడు కాదు, నేను 5 years నుంచి చూడదని చెప్తాను. ఇప్పుడు అసలు ఎప్పుడు రాదు. వాళ్ళ కోసం ఎప్పుడైనా ఒక సినిమా తీయాలి, చిన్న వాళ్ళతో అయినా పెట్టుకొని. దీనికి కూడా చాలా అంటే ఇప్పుడు రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. వాళ్ళ కోసం కాదు, చిన్న స్టార్స్ కోసం సినిమా తీయాలి. చిన్న స్టార్ నేను నా సబ్జెక్ట్ మ్యాటర్ కోసం తీస్తాను. దాంట్లో నా ఉద్దేశంలో ఎవరు సూట్ అవుతారని వాళ్ళని పెట్టుకుంటారు. వాళ్ళు చిన్న పెద్ద మధ్య ఇదని కాదు. మీరు ఇప్పుడు డీ కంపెనీకి సంబంధించి స్పార్క్ ఓటీటీ రిలీజ్ అవుతుందని రాత్రి ట్వీట్ చేశారు, మార్నింగ్ కూడా ట్వీట్ చేశారు. చేసిన తర్వాత వెరీ బేసిక్గా వచ్చినటువంటి వెరీ ఫస్ట్ ఫ్యూ కామెంట్స్లో, రియాక్షన్స్లో వచ్చింది, మీరు కంటెంట్ చాలా బాగుంటుంది, మీ పిక్చరైజేషన్, మీ బెస్ట్ పిక్చరైజేషన్ చూడగానే ఆర్జీవి తీశారు, రాము అంటే ఇలా ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది అని అనిపిస్తుంది. కాకుంటే మీరు తీసుకున్నటువంటి ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో కొంచెం నేమ్ ఫేమ్ కొద్దిగా తెలిసిన నోన్ ఫేసెస్ అయితే లాస్ట్ 5 questions నుంచి మీరు మళ్ళీ బాగా రిపీట్ ఎందుకంటే 1000 సార్లు చెప్పారు. అనేది వెరీ రీసెంట్ గా వచ్చిన మీ స్పార్క్ గురించే నేను చెప్తాను. కాదు, ఈ క్వశ్చన్ నన్ను 5 సంవత్సరాల నుంచి అడుగుతున్నా. ఇప్పుడు కాదు, కొత్త ఆర్టిస్ట్ ఫస్ట్ టైం తీసుకోవట్లేదు చేస్తున్నారు అనేది. స్పార్క్ అనేది థియేటర్, అది థియేటర్ చూడటానికి ఎవరు రాడు, సినిమా చూడటానికి వస్తారు. కొత్త వాళ్ళని తీసి చేసేది 10 ఏళ్ళ నుంచి చేస్తున్నా, ఇప్పుడు నుంచి కాదు. అందుకని ఇది 1000 సార్లు ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చా ఈ క్వశ్చన్కి. స్పార్క్లో చేశానా, ఇక్కడ చేశానా, అక్కడ చేశానా అనేది కాదు అక్కడ. So you are in a irritating mood now, అంతేనా? I get irritated the moment questions start becoming repetitive. Repetitive అంటే ఇదే ఎన్నోసార్లు ఆన్సర్ నాకే బోర్ కొడుతూ ఉంటుంది చెప్పడానికి. సో యూజువల్గా రాము ఏం తింటాడు అంటే ఐ డోంట్ కేర్ అబౌట్ ఫుడ్, అది కూడా చెప్పాను కదా సార్. అది కూడా ఏం లేదు. సో మళ్ళీ మనం ఇంకోసారి కలుద్దాం. యా షూర్, డెఫినెట్గా. ప్లీజ్ డోంట్ లాస్ట్ 5 questions తప్పిస్తే రియల్లీ ఎంజాయ్ ది ఇంటర్వ్యూ. ఓకే, నేను అది ఎడిట్ చేసేయచ్చు, అది మీ ఇష్టం, దాన్ని నేనే రిస్ట్రిక్ట్ చేయను. నాకు చెప్పడానికి చిరాకు, మీరు నా చిరాకు చూపించాలంటే అది మీ ఇష్టం. మీరు దీన్ని కనుక ట్వీట్ చేయాలి అనుకుంటే ఎలా ట్వీట్ చేస్తారు? జర్నలిస్ట్ కవిత ఇంటర్వ్యూ చేసింది, నేనైతే అఫ్ కోర్స్ నేను పెట్టుకుంటాను. మీరు ఏం పెట్టమంటే అది పెడతాను నేను. నేను చెప్పింది మీరు చెప్పలేదు. ప్లీజ్ గివ్ దీస్ కైండ్ ఆఫ్ ఆన్సర్స్ అని నేను మీకు చెప్పలేదు. కాబట్టి మీరు ఏం పెడతారని ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్ యూ. ఐ డోంట్ నో, లెట్ మీ జస్ట్ సీ. ఆ టైంలో నాకు అంటే ఇప్పుడున్న మూడు అప్పుడే ఉంటుందా లేదా నాకు తెలియదు. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సరౌండింగ్స్ ఆల్సో. ఎస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. బెస్ట్ విషెస్ టు యూ. స్పార్క్ కోసం కూడా, డీ కంపెనీ కోసం కూడా బెస్ట్ విషెస్. ఆల్ ది బెస్ట్ టు యూ. థ్యాంక్స్. Thank you, and we will meet once again. Yes, we will, sure. Thank you so much.
దట్స్ ఆల్ విత్ ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ. అదొక వ్యసనం కంటిన్యూ అవుతూనే ఉంటుంది, ఒక మత్తు వదలదు. ఇట్ విల్ గో ఆన్. అన్నా అనుకోకున్నా ఏమైనప్పటికీ అది కంటిన్యూ అవుతుంది. పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మన లైఫ్గా మారిపోయినటువంటి పరిస్థితి. అండ్ అట్ ద సేమ్ టైం ఇంటర్వ్యూ కూడా ఇలాగే కంటిన్యూ అవుతుంది. కాకపోతే వీ నీడ్ టు టేక్ ఏ బ్రేక్ కాబట్టి, అండ్ యాజ్ ప్రామిస్డ్ బై రాము గారు మళ్ళీ మనకు ఒకసారి ఇంకొక ఇంటర్వ్యూ ఇవ్వబోతున్నారు. అండ్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ మెనీ మోర్ ఇష్యూస్. ఈ ప్రోగ్రామ్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈస్ కవిత సైనింగ్ ఆఫ్.